ఉమ్. ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, ఆంధ్ర శివాజీగా ప్రసిద్ధుడైన వ్యక్తి ఎవరు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పర్వతనేని వీరయ్య చౌదరి. పర్వతనేని వీరయ్య చౌదరి. మరి పర్వతనేని వీరయ్య చౌదరి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆంధ్ర శివాజీ అని చెప్పి తను పిలుస్తారని చెప్పాం. ఇంతకీ ఈ బిట్ ఎక్కడి నుంచి అడిగాడు అంటే, ఇది 2019 మనకు జరిగినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ పేపర్. ఇది ఏపీ హిస్టరీ నుంచి 75 మార్కులకు. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది. గ్రీన్ లేదు సార్. సహాయ నిరాకరణ ఉద్యమం నుంచి అడిగాడు దీన్ని. సహాయ నిరాకరణ ఓకే ఉద్యమం డన్. నుంచి అడిగాడు. మరి సహాయ నిరాకరణ ఉద్యమం మనకు అందరికీ తెలుసు, నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో స్టార్ట్ అవుతుంది త్రూఅవుట్ ఇండియా, దేశవ్యాప్తంగా. అయితే ఈ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా అన్ని రాష్ట్రాల్లోనూ కొన్ని సంఘటనలు జరుగుతాయి. అలాగే మన ఏపీలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతాయి. మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రధానమైనటువంటి 3 సంఘటనలు ఏంటి అంటే, నెంబర్ 1 చీరాల పేరాల సత్యాగ్రహం, చీరాల పేరాల. రెండోది ఏంటి, పల్నాడు, పల్నాడు పుల్లరి సత్యాగ్రహం, పల్నాడు పుల్లరి సత్యాగ్రహం రెండవది. మూడవది ఏంటి, పెదనందిపాడు, పెదనందిపాడు. సో ఈ మూడవ సంఘటన ఏదైతే ఉందో, పెదనందిపాడు పన్నుల నిరాకరణ, పన్నుల నిరాకరణ. ఇక్కడ నుండి మనకు క్వశ్చన్ అడిగాడు, ఇక్కడ నుండి క్వశ్చన్ అడిగాడు. సో ఈ రెండు 1921లో జరుగుతాయి, ఇది మాత్రం 1922లో జరుగుతాయి. మరి ఈ పెదనందిపాడు పన్నుల నిరాకరణ అంటే ఏంటంటే, ఈ పెదనందిపాడు అనేది ఒక గ్రామం, పెదనందిపాడు అనేది ఒక గ్రామం. ఈ గ్రామానికి మున్సబ్గా ఎవరు ఉంటారు అంటే, మన పర్వతనేని వీరయ్య చౌదరి ఉంటాడు, పర్వతనేని వీరయ్య చౌదరి ఉంటాడు మున్సబ్గా. ఇతని నేతృత్వంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా పన్నులు కట్టకుండా బ్రిటిష్ వాళ్ళకు నిరాకరిస్తారు, మేము కట్టము అని చెప్పి. సహాయ నిరాకరణలో భాగంగా పన్నులు కట్టకుండా వీళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ 2 పాయింట్లు ఏంటంటే, ఆ టైంలో మన ఆంధ్ర అనేది సపరేట్ రాష్ట్రంగా లేదు, మద్రాసులో భాగంగా ఉంది. కాబట్టి ఆ మద్రాసుకి ఎవరున్నారు గవర్నర్గా అని అడగచ్చు. ఒకవేళ అడిగితే అప్పుడు మనం వెల్లింగ్టన్, వెల్లింగ్టన్ అని చెప్పాలి గవర్నర్. అలాగే ఆ టైంలో ఈ పెదనందిపాడు జిల్లా ఏరియాకు కలెక్టర్ ఎవరు అంటే, ఈ పెదనందిపాడు ఏ ఏరియాకు వస్తుందో ఆ జిల్లా కలెక్టర్ ఎవరు అని అడిగితే రూథర్ఫర్డ్, రూథర్ఫర్డ్. మళ్ళీ మనం అల్లూరు సీతారామరాజు గురించి వచ్చినప్పుడు చదువుతాం ఆయన గురించి. రూథర్ఫర్డ్ జిల్లా కలెక్టర్, వీళ్ళు ఇంపార్టెంట్ అధికారులు ముగ్గురు. ఇప్పుడు ఇదే టైంలో ఈ పెదనందిపాడు ఎప్పుడైతే 1922లో పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని పర్వతనేని వీరయ్య చౌదరి నేతృత్వంలో జరుపుతుందో, ఇప్పుడు ఇదే టైంలో ఉత్తరప్రదేశ్లో ఒక సంఘటన జరుగుతుంది. దాన్ని ఏమంటారు, చౌరీ చౌరా సంఘటన అని పిలుస్తారు. అంటే మన వాళ్ళు శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటూ వెళ్తూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు పోలీస్ దళం వచ్చి అడ్డుకోవడం, మన వాళ్ళను కొట్టడం, లాఠీ చార్జ్ చేయడం. దాంతో మన వాళ్ళకి కోపం వచ్చి బ్రిటిష్ వాళ్ళని తిరుగుబాటు చేసి బ్రిటిష్ వాళ్ళ మీద ఆ బ్రిటిష్ యొక్క పోలీసులను దాదాపు 22 మందిని చంపేయడం, ఇది హింసాత్మకంగా మారడం, ఇదంతా జరుగుతుంది. ఇదే చౌరీ చౌర సంఘటన అంటాం. ఫిబ్రవరి 5 ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో దాంతో మహాత్మా గాంధీ ఏమంటాడు, సహాయ నిరాకరణ అనేది మనం అహింసతో జరపాలని మనం డిసైడ్ చేసాం, శాంతియుతంగా జరపాలని చెప్పి మనం డిసైడ్ చేసాం. కానీ ఇది చివరకు హింసాత్మకంగా మారుతుంది. కాబట్టి తదుపరి నేను ఏ విషయమైనా అప్డేట్ ఇచ్చేంత వరకు ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా ఏ సంఘటన జరపద్దండి, ఏ ఉద్యమం జరపద్దండి అని గాంధీ పిలిపిస్తాడు. అలా మన ఆంధ్రప్రదేశ్లో గాంధీ ఎవరికి చెప్తాడంటే, కొండా వెంకటప్పయ్యకు చెప్తాడు, కొండా వెంకటప్పయ్యకు పిలిపిస్తాడు. ఏపీలో కూడా ఎక్కడైనా ఉద్యమాలు జరుగుతా అంటే తాత్కాలికంగా వాటిని ఆపేయండి. అదే టయానికి మనకేం జరుగుతుంది, ఇప్పుడు పెదనందిపాడు జరుగుతుంది, పెదనందిపాడు ఉద్యమం అనేది జరుగుతుంది. సో ఈ పెదనందిపాడుకు భారత జాతీయ కాంగ్రెస్ ఒక ఉపసంఘాన్ని పంపిస్తుంది, ఉపసంఘాన్ని పంపిస్తుంది అనమాట పరిశీలన చేయడానికి, ఎలా జరుగుతుంది ఉద్యమము అని చెప్పి పరిశీలన చేసి భారత జాతీయ కాంగ్రెస్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది ఈ ఉద్యమం పట్ల చెప్పడానికి ఒక ఉపసంఘం వస్తుంది. ఈ ఉపసంఘంలో ఒక అధ్యక్షుడు ఉంటారు ఖచ్చితంగా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన పేరే టంగుటూరి ప్రకాశం పంతులు, ఆయన పేరే టంగుటూరి ప్రకాశం పంతులు. అలాగే 2 సభ్యులు ఉంటారు, సభ్యులు 2 ఉంటారు. ఆ 2 సభ్యులు ఎవరెవరయ్యా అంటే, ఒక ఆయన కాశీనాథుని నాగేశ్వరరావు, కాశీనాథుని నాగేశ్వరరావు. రెండో ఆయన వచ్చి దుంపి నారాయణరాజు, దుంపి నారాయణరాజు, నారాయణరాజు. వీళ్ళిద్దరూ ఉంటారు, ఇది సభ్యులు, ఆయన అధ్యక్షుడు. సో ఈ ఉపసంఘం అనేది పెదనందిపాడులో పర్యటిస్తుంది, పెదనందిపాడులో పర్యటిస్తుంది. ఈ పెదనందిపాడులో ఎప్పుడైతే పర్యటనకు వస్తుందో, వచ్చినప్పుడు వీళ్ళు ఒక 2 స్టేట్మెంట్స్ ఇస్తారు ఇంపార్టెంట్. ఎవరు, టంగుటూరి ప్రకాశం పంతులు నేతృత్వంలో వచ్చినటువంటి వీళ్ళు
ఒక 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే ఉద్యమాన్ని నిలిపేయాలి. భారత జాతీయ కాంగ్రెస్ ఏం చెప్పిందంటే ఉద్యమాన్ని నిలిపివేయమని చెప్పింది. ఓకేనా? గాంధీ కొండా వెంకటప్పయ్యకి చెప్పాడు. మేము మీకు చెప్తున్నాం. కాబట్టి ఉద్యమాన్ని నిలిపేయండి. ఎందుకంటే ఐఎన్సీ మద్దతు ఉండదు మీకు. మీరు ఒకవేళ ఉద్యమాన్ని కంటిన్యూ చేసినా మీకు ఐఎన్సీ మద్దతు అనేది ఉండదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అదే టైంలో ఏం జరుగుతుందంటే ఈ పర్వతనేని వీరయ్య చౌదరి ఎవరైతే ఉన్నారో ఈ పర్వతనేని ఈ పెదనందిపాడు ఉద్యమాన్ని జరపడానికి ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసుకుంటారు. స్వచ్ఛంద సేవా సంస్థ. దాని పేరు ఏం పేరు అంటే శాంతి సేన. ఎంతమందితో ఏర్పాటు చేస్తాడంటే 4000 మందితో ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి నచ్చక పర్వతనేని ఎక్కడ కనిపించినా కాల్ చేయమని చెప్పి షూట్ ఆర్డర్స్ ఇస్తారు. దాంతో పర్వతనేని కూడా మనకు ఐఎన్సీ మద్దతు లేదు, వీళ్ళేమో నన్ను ఎక్కడ కనపడితే అక్కడ కాల్ చేయమంటున్నారు, నాకెందుకు వచ్చిందని చెప్పి ఆయన ఉద్యమాన్ని ఆపేస్తాడు. ఇలా పెదనందిపాడు ఉద్యమం ఆగిపోతుంది. అందువల్ల ఇలా ఒక శాంతి సేన స్థాపించి 4000 మందితో సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా పెదనందిపాడు ఉద్యమాన్ని నడిపాడు. కాబట్టి పర్వతనేనికి ఆంధ్ర శివాజీ అనేటువంటి బిరుదుంది. ఇక్కడ నుంచి మన క్వశ్చన్ వచ్చింది. అలాగే ఎప్పుడైతే పెదనందిపాడు ఉద్యమం ఆగిందో దాంతో మన ఏపీలో సహాయ నిరాకరణ ఆగింది. రేపు అడుగుతాడు మనల్ని, ఏ ఉద్యమం ఆగిపోవడంతో ఆంధ్రప్రదేశ్లో సహాయ నిరాకరణ ఉద్యమం ఆగింది అంటాడు. అడిగినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే పెదనందిపాడు ఉద్యమం ఆగడంతో ఆంధ్రప్రదేశ్లో సహాయ నిరాకరణ ఉద్యమం ఆగింది అని మనం చెప్పాలి. ఓకేనా? అది. నెక్స్ట్ 2వ క్వశ్చన్ చూడండి. మోటుపల్లికి ఉన్న మరొక పేరు ఏమిటి? మోటుపల్లికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటి? ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఏమ్మా? దేశీయ కొండపట్టణం సార్. దేశీయ కొండపట్టణం. వెరీ గుడ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 1. దేశీయ కొండపట్టణం అనేది మోటుపల్లికి ఉన్నటువంటి మరొక పేరు. మరి 2వ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగాడు? మోటుపల్లి గురించి అడిగాడు. సో మోటుపల్లి అన్నప్పుడు మనకు ఎవరు గుర్తొస్తారు? కాకతీయ రాజవంశాలు మనకు గుర్తుకొస్తాయి. అందులోనూ గణపతి దేవుడు మనకు గుర్తొస్తాడు. అవునా? గణపతి దేవుడు మనకు గుర్తొస్తాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోటుపల్లి అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది వాణిజ్యానికి ప్రధానమైనటువంటి ఓడరేవు. వాణిజ్యం అంటే దేశీయ కావచ్చు, విదేశీ కావచ్చు, వాణిజ్యానికి ప్రధానమైనటువంటి కేంద్రంగా ఉంటుంది. అయితే ఇటువైపు కాకతీయులు మనం గుర్తుపెట్టుకోవాలా, ఇటువైపు తెలుగు చోడులు మనం గుర్తుపెట్టుకోవాలి. తెలుగు చోడులు మనం గుర్తులో అందులో ముఖ్యంగా నెల్లూరు చోడులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నెల్లూరు చోడుల్లో మళ్ళీ ఎందుకంటే మొత్తం కంటెంట్ మనం చెప్పుకోలేము. అది ఆ బిట్ ఎక్కడి నుంచి అడిగాడు, దాని వెనక ముందు కనీసం ఒక 5-6 పాయింట్లు లేదా 10 పాయింట్లు మ్యాక్సిమం. ఓకేనా? సో ఈ నెల్లూరు చోడుల్లో మనము మనుమ సిద్ధి 2ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవ మనుమ సిద్ధికి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా సింహాసనం మీద ఆధిపత్యం చలాయించడానికి ఒకవైపు పల్లవులు పోరాడుతూ ఉంటారు ఎంతో. ఓకేనా? మనుమ సిద్ధిని ఓడించి ఆ నెల్లూరుని ఆక్రమించుకోవాలని పల్లవులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇంకొందరు ఈయన అనుకూల శత్రువులు కొందరు పోరాటం చేస్తూ ఉంటారు. అలా తనకి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కాకతీయుల్లో ఉన్నటువంటి గణపతి దేవుడు సహాయం కోరుతూ ఉంటాడు ఈ మనుమ సిద్ధి 2. అలా ఒకసారి ఈ పల్లవులు ఆక్రమించాలి అని చూసినప్పుడు ఎవరిని పంపిస్తాడు గణపతి దేవుడి దగ్గరికి అంటే తిక్కన సోమయాజిని పంపిస్తాడు. ఓకేనా? కవిత్రయంలో 2వ వాడు. అవునా? ఈ తిక్కన సోమయాజిని రాయబారిగా పంపిస్తాడు. అప్పుడు గణపతి దేవుడు ఏం చేస్తాడు? తన సేనలను పంపించి ఈ పల్లవులను తరిమి మనుమ సిద్ధికి రక్షణ కల్పిస్తాడు. అలా రక్షణ కల్పించడంతో మనుమ సిద్ధి సంతోషపడి మోటుపల్లిని ఇస్తాడు గణపతి దేవుడికి. అలా మోటుపల్లి అనేది గణపతి దేవుడికి కానుకగా వచ్చింది. అప్పుడు గణపతి దేవుడు ఇక్కడ ఒక అభయ శాసనం వేయిస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో వేయించాడో అని అడగచ్చు. 1244లో ఒక అభయ శాసనం వేయిస్తాడు. అంటే విదేశీ వ్యాపారస్తులు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, మీకు ఎటువంటి భయం లేదని. ఇక్కడ ఒక అధికారిని కూడా నియమిస్తాడు గణపతి దేవుడు. మరి గణపతి దేవుడు నియమించినటువంటి ఆ అధికారి పేరు ఏం పేరు తెలిసి చెప్పండి.
ఏం పేరు అధికారి పేరు చెప్పండి, ఇంపార్టెంట్ మనం చదివి వెలిసిపోయినాం. సిద్ధయ్య దేవుడు, అవునా? సిద్ధయ్య దేవుడు అనేటువంటి ఒక అధికారిని కూడా ఇక్కడ గణపతి దేవుడు నియమిస్తాడు. ఓకేనా? ఇది సో ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ అడిగాడు. అంటే కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి రేవు పట్టణాల్లో మోటుపల్లి కూడా ఒకటి. ఇక్కడ అభయశాసనం. మరి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అభయశాసనం అనేది మనకు 3 రాజవంశాలు వేయిస్తాయమ్మా. 3 రాజవంశాలు. ఒకటి కాకతీయుల కాలంలో గణపతి దేవుడు వేయిస్తాడు. ఇంక 2 మీరు చెప్పొద్దండి. ఇది వారానికి ఒక వీడియో అట్లా అప్లోడ్ చేస్తాం యూట్యూబ్లో. అప్పుడు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? కామెంట్ సెక్షన్లో మీరు మైండ్లో రివైండ్ చేసుకోండి. టెలిగ్రామ్లో మీరు పెట్టండి, మెసేజ్లు పెట్టండి. ఓకేనా? కరెక్ట్గా నేను ఆల్రెడీ చెప్పాను ఎవరెవరు. ఆ తర్వాత ఇదే మోటిపల్లిని ఒక విదేశీ యాత్రికుడు సందర్శిస్తాడమ్మా. ఒక విదేశీ యాత్రికుడు ఈ మోటిపల్లిని సందర్శిస్తాడు. ఆ సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడి పేరు ఏం పేరంటే మార్కో పోలో. మరి ఎవరి కాలంలో అంటే రుద్రమదేవి కాలంలో ఇతను సందర్శిస్తాడు. ఒకవేళ సంవత్సరం అడిగితే 1292. ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి గొప్ప సేవలు అందించిన మహిళ ఎవరు అంటున్నారు. ఎవరు ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి గొప్ప సేవలు అందించినటువంటి మహిళ? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బోధిసిరి అన్నాడు. కానీ కరెక్ట్ గా ఏమని పిలుస్తాం మనము? ఉపాసిక బోధిశ్రీ అని పిలుస్తాం. అవునా? ఉపాసిక బోధిశ్రీ అని పిలుస్తాం, మనందరికీ తెలిసింది. కాబట్టి ఇంపార్టెంట్ ఏం గురించి మనకు వాడి ఇచ్చేసాడు. ఇక్ష్వాకుల కాలం అని చెప్పి వాడి ఇచ్చేసాడు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇక్ష్వాకుల కాలం అని ఇచ్చేసాడు. మరి ఇక్ష్వాకుల కాలంలో ఎంతమంది రాజులు ఉండేవాళ్ళు? మనకు 4 ఉన్నారు. పురాణాల ప్రకారం 7 మంది ఉన్నారు. శాసనాధారాల ప్రకారం మనకు 4. ఆ 4లో రెండవ వాడెవరు? వీరపురుష దత్తుడు. ఇతని కాలంలో ఉన్నటువంటి ఒక బౌద్ధ సన్యాసిని పేరే ఉపాసిక బోధిశ్రీ. ఒక బౌద్ధ సన్యాసిని. ఉపాసిక అంటేనే మనకు బౌద్ధ సన్యాసిని అని అర్థం. ఇక్కడి నుంచి అడిగాడు. ఓకేనా? అయితే తండ్రి పేరు ఏం పేరు? రేవంతుడు. తండ్రి పేరు ఏం పేరు? రేవంతుడు. ఇతను బాగా ధనవంతుడు. కాబట్టి బౌద్ధ భిక్షువుల కోసం అనేక దాన ధర్మాలు చేసింది. ఒక శాసనం కూడా వేపించింది. ఆ శాసనము తన పేరు మీదనే వేపించింది. అంటే ఉపాసిక బోధిశ్రీ శాసనం తన పేరు మీద వచ్చేలాగా ఒక శాసనం కూడా వేయించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత బౌద్ధులకు ఏమేం చేసింది? బౌద్ధులకు లేదా బౌద్ధ మతస్థులకు ఏమేం సేవలు చేసింది అంటే బౌద్ధ భిక్షువుల కోసం విహారం కట్టించింది, అంటే విశ్రాంతి మందిరాలు. చైత్యం కట్టించింది, అంటే ప్రార్థనా మందిరాలు. అలాగే శిలా తోరణాలు కట్టించింది. శిలా మండపాలు కట్టించింది. ఈ 3 మనకు చాలా ఇంపార్టెంట్. విహారాలు, చైత్యాలు, శిలా మండపాలు. మరి విహారాలు ఎక్కడెక్కడ కట్టించింది అంటే నాగార్జున కొండ వద్ద విహారం కట్టించింది. ఓకేనా? అలాగే చులదమ్మగిరి వద్ద ఒక విహారం కట్టించింది. చులదమ్మగిరి వద్ద ఒక విహారాన్ని కట్టించింది. అలాగే ఇంకేంటంటే మహాదమ్మగిరి అనేటువంటి చోట ఒక విహారాన్ని కట్టించింది. అనేటువంటి చోట. మరి చైత్యాలు ఎక్కడెక్కడ కట్టించింది? ప్రార్థనా మందిరాలు. చైత్యాలు అంటే ప్రార్థనా మందిరాలు. మరి చైత్యాలు ఎక్కడెక్కడ కట్టించింది అంటే నాగార్జున కొండ వద్ద కట్టించింది. అలాగే చులదమ్మగిరి వద్ద కూడా కట్టించింది. ఒక చైత్యాన్ని కట్టించింది. మహాదమ్మగిరి వద్ద అయితే ఏమి లేదు. ఓకేనా? మరి శిలామండపాలు ఎక్కడెక్కడ కట్టించిందంటే మనకి ఇంపార్టెంట్. పారావత విహారం చుట్టూ కట్టించింది. పారావత విహారం అంటే మనందరికి తెలుసు, ఆచార్య నాగార్జునుడికి యజ్ఞశ్రీ శాతకాన్ని కట్టిస్తాడు. దాని చుట్టూ ఒక శిలామండపాన్ని కట్టించింది. అలాగే కంటకశిల దీన్నే మనం ఘంటశాల అని పిలుస్తున్నాం.
ఈ కంటకశిల లేదా ఘంటసాల వద్ద కూడా ఈమె ఒక శిలా మండపాన్ని కట్టించింది. ఇది కాకుండా ఈమెకున్నటువంటి ఇంకా ప్రత్యేకతలు ఏంటంటే సింహలం. సింహలం మనందరికి తెలుసు, శ్రీలంక అంటాం కదా. ఈ సింహలం వద్ద ఒక బోధి వృక్షం ఉంటే, దాని చుట్టూ ప్రాకారం కట్టించింది. బోధి వృక్షం చుట్టూ ప్రాకారం కట్టించింది. అలాగే ఒక వేదిక నిర్మించింది. ఇది కాకుండా ఈయనకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అండ్ హైలైట్ పాయింట్ ఏంటంటే మనందరికి తెలిసింది ఏంటి, పాపిలి అనేటువంటి ఒక ప్రదేశం. ఇది పాపిలి అనేటువంటి ప్రదేశం వద్ద ఏకంగా 7 కట్టించింది. ఏంటివి? విహారాలు, విశ్రాంతి మందిరాలు. పాపిలి వద్ద బౌద్ధ 7 విహారాలు. విహారాలు ఏమో కట్టించింది. ఇది ఏమకు సంబంధించింది. అలాగే ఏం చేసిందంటే బౌద్ధ మత ప్రచారం కోసం చైనా మరియు టిబెట్ ప్రాంతాలకు బౌద్ధ భిక్షువులను పంపింది మత ప్రచారం కోసం. ఇది ఉపాసిక బోధిశ్రీ గురించి మనకున్నటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఏ రాజు కాలంలో ఉంది, ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? అది ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు? ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు? ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ తొలి ఎన్జి అధ్యక్షుడు రంగా సార్. రంగా సార్. ఎంజి రంగా. ఎవరు ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ తొలి అధ్యక్షుడు? ఎవరు? పి సుందరయ్య సార్. ఆచార్య ఎన్జి రంగా. ఎంజి రంగా సార్. ఆచార్య ఎన్జి రంగా. సో మనకు ఏమడుగుతున్నాడు? ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ గురించి అడిగాడు. ఓకేనా? సో ఇది జాతీయోద్యమం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓకేనా? ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ అనేది జాతీయోద్యమం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనం క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ ఎందుకు ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, ఇది మనకి ఇంపార్టెంట్. సో 1934 మనం తీసుకున్నప్పుడు అఖిల భారత సోషలిస్ట్ పార్టీ అనేది ఇండియా లెవెల్లో ఏర్పడింది. భారతదేశం లెవెల్లో, ఇండియా లెవెల్లో ఏం ఏర్పడింది? అఖిల భారత సోషలిస్ట్ పార్టీ అనేది ఏర్పడింది. మరి అఖిల భారత సోషలిస్ట్ పార్టీ ఎవరు ఏర్పాటు చేశారు? జయప్రకాష్ నారాయణన్, అలాగే ఆచార్య నరేంద్ర దేవ్, అలాగే మిన్ను మసాని ఇలాంటి పెద్దలందరూ చేరి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏది? అఖిల భారత సోషలిస్ట్ పార్టీ. ఇది ఇండియా లెవెల్లో ఏర్పాటైంది. ఇండియా లెవెల్లో ఏర్పాటైనటువంటి ఈ పార్టీ ఏదైతే ఉందో ఈ పార్టీలో భాగంగా మన ఏపీలో, మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిండేదే ఈ ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ. మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిండేదే ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ. ఓకేనా? ఇందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిండేది ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ. మరి ఎప్పుడు ఏర్పడింది, ఏ సంవత్సరం? ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనకి ఇంపార్టెంట్. 1934 జూన్ 28న ఏర్పడింది. 1934 జూన్ 28న ఏర్పడింది. మరి ఎక్కడ ఏర్పడింది అంటే విజయవాడలో ఏర్పడింది. విజయవాడ 1934 జూన్ 28న విజయవాడలో ఈ ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ ఏర్పడింది. మరి ఈ పార్టీ ఏర్పడినప్పుడు దీనికి ఒక అధ్యక్షుడు ఉండాలిగా. దీనికి ఒక అధ్యక్షుడు ఉంటాడు. మరి అధ్యక్షుడు ఎవరు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఆచార్య ఎన్జి రంగా దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు. అలాగే కార్యదర్శి కూడా ఉంటాడు, ప్రధాన కార్యదర్శి ఉంటాడు. మరి ఈ పార్టీకి కార్యదర్శి ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మద్దూరి అన్నపూర్ణయ్య. ఈ అధ్యక్షుడు అడిగాడు, రేపు అధ్యక్షుడు అడగచ్చు మనల్ని. కాబట్టి అధ్యక్షుడు వచ్చి ఎన్జి రంగా, కార్యదర్శి వచ్చి, ఓకేనా? ఆ తర్వాత ఈ సోషలిస్టుల మహాసభ అనేది జరిగింది. ఇంపార్టెంట్ మనకు. ఈ సోషలిస్టుల తరపున మహాసభ అనేది ఒకటి జరిగింది మన ఏపీలో. ఈ సోషలిస్టుల తరపున మన ఏపీలో మహాసభ అనేది జరిగింది. ఎక్కడ జరిగిందంటే గుంటూరులో జరిగింది. ఈ సోషలిస్టుల యొక్క మహాసభ గుంటూరులో జరిగింది.
ఎప్పుడంటే 1935 ఫిబ్రవరి 19న జరిగింది. 1935 ఫిబ్రవరి 19న ఈ సోషలిస్టుల మహాసభ అనేది జరిగింది గుంటూరులో. దీనికి ఎవరు అధ్యక్షుడు అంటే తెన్నేటి విశ్వనాథం అనేటువంటి ఆయన దీనికి అధ్యక్షుడు. జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడ అధ్యక్షులు ఇంపార్టెంట్, కార్యదర్శి ఇంపార్టెంట్. ఆంధ్ర సోషలిస్ట్ పార్టీకి అధ్యక్షుడు ఎన్జి రంగా. అదే సోషలిస్టుల మహాసభ గుంటూరులో జరిగితే దానికి అధ్యక్షుడు తెన్నేటి విశ్వనాథం. ఓకేనా, ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఎన్జి రంగా గురించి మనం ఒక 2 పాయింట్స్, మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం ఎన్జి రంగా గురించి. ఎందుకంటే ఈయన గురించి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో మనం ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూస్తే, ఈ ఎన్జి రంగా అసలు పేరు ఏం పేరు అంటే గోగినేని రంగనాయకులు. ఈయన అసలు పేరు మనల్ని ఏం అడగరు. అయితే ఈయనకు బిరుదు ఒకటి ఉంది, ఆ బిరుదు మనకి ఇంపార్టెంట్, రైతు బంధు. ఇతని బిరుదు రైతు బంధు. ఈ బంధు అనే పేరు వచ్చేలాగానే ప్రజాబంధు అనేటువంటి పత్రిక ఈయన నడిపాడు. ప్రజాబంధు అనేది ఇతని యొక్క పత్రిక. బిరుదు రైతు బంధు, పత్రిక ప్రజాబంధు. ఈ ప్రజాబంధుతో పాటు రెండవ పత్రిక చిత్రగుప్త. ఓకేనా, చిత్రగుప్త అనేటువంటి పత్రిక. మూడోది హరిజన నాయక్ అనేది మూడవది. ఈ 3 ఇతని యొక్క పత్రికలు. ఓకేనా, అలాగే ఇతనికి సంబంధించినటువంటి బుక్స్ కొన్ని ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి. ఒకవేళ అడగచ్చు. అందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ది ఫైట్ ఫర్ ఫ్రీడమ్ అనేది ఇతనికి సంబంధించినటువంటి బుక్. అలాగే రెవల్యూషనరీ పీసెంట్రీ, క్రీడో ఆఫ్ వరల్డ్ పీసెంట్రీ, ఇవన్నీ మనకు ఉన్నాయి. ద ఎకనామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ విలేజెస్ అనేది కూడా ఏముంది, మనకు అదంతా వద్దు కానీ మనకు మెయిన్ ఇది. ఓకేనా, తర్వాత ఇతనికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇంకోటి ఏంటంటే, ఇతను 1933లో ఒక అద్భుతం చేశాడు. ఏం చేశాడు అద్భుతం అంటే, నిడుబ్రోలులో, గుంటూరు దగ్గర నిడుబ్రోలులో రైతు శిక్షణా సంస్థను ప్రారంభించాడు. 1933లో నిడుబ్రోలు రైతు శిక్షణా సంస్థ. అప్పటి వరకు రైతులకు ఒక శిక్షణా సంస్థ లేదు. మొట్టమొదటిసారిగా ఏనే ప్రారంభించాడు కాబట్టి ఇది దేశంలోనే మొట్టమొదటి శిక్షణా సంస్థగా పేరు పొందింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత 1940లో 33లో సంస్థ ఏర్పాటు చేశాడు. 40లో అతనికి ఇంకా సాటిస్ఫై రాక ఆల్ ఇండియా కిసాన్ సభ అనేది ఏర్పాటు చేశాడు. ఆల్ ఇండియా కిసాన్ సభ. ఓకేనా, 40లో ఏర్పాటు చేశాడు. ఎవరితో కలిసి అంటే స్వామి సహజానందతో కలిసి ఇతను ఆల్ ఇండియా కిసాన్ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, తర్వాత ఈ 34లో మనం ఆల్రెడీ ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ అనేది మనము ఇతను ఏర్పాటు చేసాడని మనం చెప్పుకున్నాం. ఓకేనా, అలాగే ఈ నిడుబ్రోల్లో ఏర్పాటు చేసినటువంటి రైతు శిక్షణా సంస్థకు మరొక పేరు కూడా ఉంది. దానికి ఉన్నటువంటి మరొక పేరు ఏం పేరు అని ఒకవేళ రేపు అడిగితే రామనీయుడు గ్రామీణ శిక్షణా సంస్థ. రామనీయుడు గ్రామీణ శిక్షణా సంస్థ అనేటువంటి పేరు దీనికి ఆయన పెట్టడం జరిగిందన్నమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎన్జి రంగాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్. ఇంకా ఎక్కడెక్కడ మనకి ఏదైనా వచ్చినప్పుడు మనం చూసుకుందాం. ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ యాడ్ అయిన ఇంకొక క్వశ్చన్లో వచ్చినప్పుడు ఆడ ఎక్స్ట్రాగా ఇంకొన్ని నేర్చుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రీస్తకం 16-17 శతాబ్దాల్లో చేనేత వస్త్రాల వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన ఓడరేవేది అన్నాడు. 16-17 చెప్పేది ఈజీ. చేనేత వస్త్రాల్లో ప్రసిద్ధి చెందినటువంటి ఓడరేవేది అన్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? మచిలీపట్నం. కరెక్ట్ మచిలీపట్నం సార్. సో మచిలీపట్నం మనం చెప్పుకున్నాం. దీని గురించి మచిలీపట్నం గురించి మనం క్లియర్ గా చెప్పుకున్నాం. 16-17 శతాబ్దాల గురించి అంటున్నాడు. అంటే ఏ కాలం అడుగుతున్నాడు? 16-17 అంటే కుతుబ్ షాహీల కాలం. ఈ కుతుబ్ షాహీల కాలము మనకు చాలా ఇంపార్టెంట్. ఈ వస్త్రాలు 2 రకాల వస్త్రాలు ఉండేటివి. 2 రకాల వస్త్రాలు. ఒకటి మస్లిన్ అనేటువంటి వస్త్రాలు, 2 కాలికో అనేటువంటి వస్త్రాలు, 3వది కూడా ఉండేది కలంకారి. ఓకేనా, ఇవి అద్దకం అనుకోండి. సో మస్లిన్ అంటే సన్నని వస్త్రాలు అని అర్థం.
అలాగే కాలికో అంటే మందపాటి వస్త్రాలు అని అర్థం. వీటికి ఇంగ్లాండ్లో బాగా గిరాకీ ఉండడంతో ఇక్కడ తయారు చేసి అక్కడికి పంపించేవాళ్ళు. ఇందులో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందమ్మా అంటే ఈ మస్లిన్ అడిగితే శ్రీకాకుళం, కాలికో అడిగితే మచిలీపట్నం. మస్లిన్ కూడా తయారయ్యేది మచిలీపట్నంలో, కానీ ఎక్కువగా కాలికో వస్త్రాలు మచిలీపట్నం నుంచి ఎగుమతి అయ్యేవి అనమాట. ఓకేనా, ఎగుమతి అయ్యేది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక సంవత్సరానికి ఈ వస్త్రాల ద్వారా 75 లక్షల రూపాయల వ్యాపారం అనేది జరిగింది. 75 లక్షల రూపాయల వ్యాపారం అనేది ఒక సంవత్సరానికి ఈ వస్త్రాల ద్వారా జరిగింది అని చెప్పి చెప్పొచ్చు. ఓకేనా, ఇక డిజైన్లు గీస్తే వాటిని కలంకారీ అని పిలుస్తారు. ఓకేనా, ఇది మనకి ఇంపార్టెంట్. కలంకారీ, కాలికో, మస్లిన్ ఇవన్నీ కూడా ఉండేది. అది ఆన్సర్. అంతకుమించి మనకేం అవసరం లేదు. ఎవరి కాలం అని అడిగితే కుతుబ్ షాహీల్ కాలం. దీనికి ఎలాబొరేట్గా పోయే అంత ఆన్సర్ ఏం లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసింది. చెప్పి నోరు మీద నాకు పాఠం చెప్పినప్పుడు ఏం క్వశ్చన్ చెప్పండి. చెప్పండి అమ్మా, క్వశ్చన్ ఏంది? కేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించింది ఎవరు సార్? కేసరి సముద్రం అనే తటాకాన్ని ఎవరు? మొదటి ప్రోల రాజు సార్. మొదటి ప్రోల రాజేనా? ఓకే. సో ఇది ఎక్కడి నుంచి అడిగాడు? తొలి కాకతీయుల కాలం నుంచి అడిగాడు క్వశ్చన్. తొలి కాకతీయులు, మలి కాకతీయులు, దాంట్లో తొలి కాకతీయుల నుంచి. ఓకేనా, తొలి కాకతీయులు జైన మతాన్ని పాటిస్తే మలి కాకతీయులు శైవ మతాన్ని పాటించారని మనం చెప్పుకుంటాం. శైవ మతాన్ని పాటిస్తారు. సో ఇది తొలి కాకతీయుల నుంచి ప్రశ్న అడిగాడు. సో తొలి కాకతీయులు అంటే మూల పురుషుడు ఎవరు? కాకర్తి గుండన. మూల పురుషుడు మొత్తం చెప్పను ఇక్కడ నేను. ఓకేనా, కాకర్తి గుండన. ఈ గుండెన తర్వాత ఎవరు వస్తారు? బేతరాజు 1 వస్తాడు. బేతరాజు 1 తర్వాత వచ్చేదే ప్రోలరాజు 1. ప్రోలరాజు 1 తర్వాత బేతరాజు 2 వస్తాడు. ఒకరు కొడుకు ఒకరు. బేతరాజు 2 తర్వాత ప్రోలరాజు 2 వస్తాడు. ఓకేనా, దుర్గరాజు వస్తాడు మధ్యలో. ఓకేనా, దుర్గరాజు వస్తాడు, తర్వాత ప్రోలరాజు 2. ఓకేనా, వీళ్ళు తొలి కాకతీయులు. అందులో ఈ ప్రోలరాజు 1 నుంచి మనకి ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది. మరి ఈ ప్రోలరాజు 1 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ తొలి కాకతీయులు స్వతంత్రుల, సామంతుల అంటే వీళ్ళు సామంతులు. మలి కాకతీయులు మాత్రమే స్వతంత్రులు. మరి ఎవరికి సామంతులుగా ఉండేవాళ్ళు వీళ్ళు? కాకతీయులు ఫస్ట్ ఈ మహారాష్ట్ర, గుజరాత్ ఈ ఏరియాలో ఉన్నటువంటి రాష్ట్రకూటులకు సామంతులు వీళ్ళు. ఆ తర్వాత ఈ కర్ణాటక ఈ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నటువంటి పశ్చిమ చాళుక్యులు లేదా కళ్యాణి చాళుక్యులు లేదా బాదామి చాళుక్యులకు కళ్యాణి చాళుక్యులు ఫస్ట్ రాష్ట్రకూటులకు, సెకండ్ కళ్యాణి చాళుక్యులు. మరి కళ్యాణి చాళుక్యులు ప్రోలరాజు 1 కాలంలో కళ్యాణి చాళుక్య రాజు ఎవరు అంటే సోమేశ్వర 1. ప్రోలరాజు 1 కాలంలో కళ్యాణి చాళుక్యుల రాజు ఎవరంటే సోమేశ్వర 1. ఈ సోమేశ్వర 1 దండయాత్రలకు బయలుదేరుతాడు. ఎందుకు దండయాత్రలు చేస్తారు వీళ్ళు? రాజ్యాన్ని విస్తరించడానికి. ఎప్పుడైతే దండయాత్రలకు బయలుదేరుతాడో ఈ దండయాత్రలో ప్రోలరాజు 1 కూడా వెళ్ళి హెల్ప్ చేస్తాడు. దాంతో సోమేశ్వర 1 ఏం చేస్తాడు? బాగా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఓకే, నాతో పాటు వచ్చాడు, దండయాత్రలో పాల్గొన్నాడు, రాజ్య విస్తరణలో సహాయం చేశాడు అని చెప్పి సంతోషపడి వంశపారంపర్య హక్కులతో, ఇది ఇంపార్టెంట్ మనకు. వంశపారంపర్య హక్కులు అంటే వాయిన తర్వాత వాయిన కొడుకు ఇంకా అలాగే ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు? సామంతులుగా అంటే సామంత రాజులుగా ఉండొచ్చు అని చెబుతూ హన్మకొండ ఇస్తాడు. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్, రేపు అడగచ్చు. ఓకేనా, హనుమకొండను వంశపారంపర్య హక్కులుగా సామంత హోదా పొందినటువంటి రాజు ఎవరు అంటే ఈ ప్రోలరాజు 1. అలా వీళ్ళ యొక్క రాజధాని ప్రోలరాజు 1 కాలంలోనే వీళ్ళ రాజధాని ఏదవుతుందంటే హనుమకొండ అవుతుంది. ఎవరిచ్చారంటే కళ్యాణి చాళుక్యరాజు అయినటువంటి సోమేశ్వర 1 ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళు హనుమకొండ రాజధానిగా సామంత రాజులుగా పరిపాలన చేస్తూ ఉంటారు తొలి కాకతీయులు. మళ్ళీ మలి కాకతీయులు స్వతంత్రులు అవుతారు, బాగా గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు ఈ ప్రోలరాజు వన్నకు ఒక గురువు ఉంటాడు. ఈ గురువు చాలా ఇంపార్టెంట్. రామేశ్వర పండితుడు. ఈ గురువు పేరే రామేశ్వర పండితుడు. ఓకేనా? ఈ గురువు ఇతనికి శివదీక్ష ఇస్తాడు. ఈ ప్రోలరాజు వన్న శివదీక్ష తీసుకోవడమే కాకుండా తన కొడుకైనటువంటి బేతరాజు 2కు కూడా ఈ రామేశ్వర పండితుని దగ్గర శివదీక్ష తీయిస్తాడు. కాబట్టి రామేశ్వర పండితుని దగ్గర శివదీక్ష తీసుకునేది ఎవరెవరు అంటే ప్రోలరాజు 1, అలాగే బేతరాజు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ ప్రోలరాజు 1కు సంబంధించినటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఇతను నాణ్యాలు ముద్రిస్తాడు. ఈ నాణ్యాల మీద తొలిసారిగా వరాహ ముద్ర ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వరాహ ముద్ర ఉన్నటువంటి నాణ్యాలు ఫస్ట్ టైం ముద్రించినటువంటి కాకతీయ రాజు ఎవరు అని అడిగితే మనం ఏం చెప్పాలా? ప్రోలరాజు 1 అని మనం చెప్పాలి. అలాగే నాణ్యాలతో పాటు ఇతను చెరువులు కూడా తవ్విస్తాడు. ఇతను తవ్వించినటువంటి చెరువుల పేరే ఒకటి కేసరి సముద్రం. సముద్రం అంటే చెరువు అని అర్థం. ఓకేనా? రెండవది జగత్ కేసరి సముద్రం. సో మొత్తానికి 2 చెరువులు ఇతను తవ్వించాడు. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? కేసరి సముద్రం, జగత్ కేసరి సముద్రం అని చెప్పి 2 చెరువులను తవ్వించాడు. ఓకేనా? అలాగే ఇతను కొన్ని బిరుదులు ఉన్నాయి. కేసరి అనేటువంటి బిరుదు వస్తుంది ఇతనికి. ఆ కేసరి పేరుతో అరి గజ కేసరి అనేటువంటి బిరుదు ఇతనికి ఉంటుంది. అరిగజ కేసరి. దానికి ఆధారం ఏంటంటే బయ్యారం శాసనం. ఈ బయ్యారం చెరువు శాసనం ప్రకారం ఇతనికి అరిగజ కేసరి అనేటువంటి బిరుదు ఉంది. అలాగే రెండవది కాకతీ వల్లభ. అరిగజ కేసరి, కాకతీ వల్లభ అనేటువంటి బిరుదులు ఇతనికి ఉన్నాయన్నమాట. ఇది ప్రోలరాజు 1 గురించి. సో ఇక్కడి నుంచి కేసరి సముద్రం అనే చెరువుని ఎవరు తవ్వించారు అనేది మనకు క్వశ్చన్ గా వచ్చింది. పిలిచారమ్మా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భావ వివేకుడు ఏ బౌద్ధ విహారంలో ఆచార్యుడిగా ఉండేవాడు? భావ వివేకుని గురించి అడుగుతున్నాడు. ఏ బౌద్ధ విహారంలో ఆచార్యుడిగా ఉండేవాడు? చెప్పండి ఆన్సర్. ఎవరైనా చెప్తారేమో. ఏ బౌద్ధ విహారంలో ఆచార్యుడిగా ఉండేవాడు? కరెక్ట్ ఆన్సర్ అయితే ధాన్యకటకం సార్. ఇతను ఆచార్యుడిగా ఉండేవాడు. సో ఆంధ్రాలో జైన బౌద్ధ మతాలను ఉంటాయి. అక్కడ నుంచి అడిగాడు. మనం భావ వివేకుడు గురించి కూడా మీకు క్లాస్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. మనం డిస్కషన్ చేసాం, చాలా సార్లు డిస్కషన్ చేసాం. ఓకేనా? సో ఈ భావ వివేకుడు ఏ మతానికి చెందినటువంటి వాడు? బౌద్ధ మతానికి చెందినవాడు. ఇతనికి ఆచార్య నాగార్జునుడికి కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. అవి మనం కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి ఏంటి ఈ భావ వివేకుడు అంటే? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ భావ వివేకుడు ఎక్కడుండేవాడు? ధాన్యకటకంలో ఉండేవాడు. ధాన్యకటకం. ఇతను ఎక్కడుండేవాడు? ధాన్యకటకంలో ఉండేవాడు. మరి ఇతను ధాన్యకటకంలో ఉన్నాడు అని చెప్పి ప్రూఫ్ ఏంటంటే హుయాన్ సాంగ్ ప్రూఫ్. ఎవరు హుయాన్ సాంగ్? చైనాకు చెందినటువంటి బౌద్ధ మత యాత్రికుడు. ఇతను రాసినటువంటి గ్రంథం పేరు ఏం పేరు? సార్ మీ వాయిస్ లో ఉందా? ఇంతకు మించి రాదు. 4 రోజుల నుంచి జ్వరము. ఈ పొద్దు పైకి. ఓకే సార్ డన్ సార్. ఇప్పుడు క్లియర్ సార్. సియుకి ఇతని యొక్క గ్రంథం పేరు సియుకి. సో ఈ హుయాన్ సాంగ్ చెప్పాడు, ధాన్యకటకంలో మంచి బౌద్ధ భిక్షు ఉన్నాడు, ఆయన పేరు భావ వివేకుడు అని చెప్పి హుయాన్ సాంగ్ చెప్పాడు. ఇతని భావ వివేకుని పేరు మీద ఒక ఊరుంది. ఇతని పేరు మీద ఉన్నటువంటి ఆ ఊరు ఏదంటే బాపట్ల. భావ వివేకుని పేరు మీద ఉన్నటువంటి ఊరు ఏదంటే బాపట్ల. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే ఇతను కొన్ని సిద్ధాంతాలు చెప్పాడు. అవి ఇంపార్టెంట్. ఇతను చెప్పినటువంటి సిద్ధాంతాలు ఏంటివి? భావ వివేకుడు చెప్పినటువంటి సిద్ధాంతాలు ఏంటంటే స్వాతంత్రిక మాధ్యమిక వృత్తి. ఓకేనా? ఇక్కడ స్వాతంత్రిక తీసేస్తే మాధ్యమిక వాదం చెప్పింది ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. అందుకే నేను పోలికలు ఉన్నాయని చెప్పాను. ఓన్లీ మాధ్యమిక వాదం అడిగితే ఆచార్య నాగార్జునుడు. అటు కాకుండా స్వాతంత్రిక మాధ్యమిక వృద్ధి అంటే ఏంటి?
భావ భావ వివేకం. ఓకేనా ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆచార్య నాగార్జునుడు ఏం రాశాడు? మాధ్యమిక వాదం రాశాడు. మాధ్యమిక వాదం. ఈ ఆచార్య నాగార్జునుడు రాసిన మాధ్యమిక వాదానికి ఇతను వ్యాఖ్యానం రాశాడు. ఈ వ్యాఖ్యానం పేరే స్వాతంత్రిక మాధ్యమిక వృత్తి. ఓకేనా అలాగే ఇంకోటి ఏంటంటే తార్కిక వాదం ప్రవేశపెట్టాడు. తార్కిక వాదం అనేది ప్రవేశపెట్టాడు. తార్కిక వాదం. అలాగే ఇతనికి కొన్ని రచనలు ఉన్నాయి. ఇతని రచనలు కూడా మనకి ఇంపార్టెంట్. ఇతను ఏ రచనలు చేశాడు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇతని రచనలు ఏంటంటే తర్కజ్వాల, భావ వివేకునివి, తర్కజ్వాల, కురతరత్న, తర్కజ్వాల, కురతరత్న, ప్రజ్ఞాప్రదీప. ప్రజ్ఞా పారమిత శాస్త్రం అంటే ఆచార్య నాగార్జునుడు. ప్రజ్ఞా ప్రదీప అంటే భావ వివేకుడు. ఓకేనా ఇదే సారీ పైన మాధ్యమిక వ్యాఖ్యానం అది కాదు, ఇది ప్రజ్ఞా ప్రదీప్ అనేది మాధ్యమిక వాదానికి వ్యాఖ్యానం. ఆచార్య నాగార్జునుడు రాసిన మాధ్యమిక వాదానికి వ్యాఖ్యానం ఏదంటే ప్రజ్ఞా ప్రదీప్ అనేది వ్యాఖ్యానం అన్నమాట. ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతే. ఇతని రచనలు తర్కజ్వాల, కురతరత్న, ప్రజ్ఞా ప్రదీప. ఇది భావ వివేకం గురించి. ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? స్త్రీ ఆస్తి చదవండి ఎవరైనా. సార్ చదవండి. స్త్రీ ఆస్తి ఆమె కుమార్తెకు వారసత్వపు ఆస్తిగా సంపూర్ణంగా సంక్రమిస్తుంది అనే న్యాయ సూత్రాన్ని కాకతీయుల నాటి ఏ గ్రంథంలో చూడొచ్చు? అంటే మామూలుగా ఆస్తి అనేది తండ్రి నుంచి కొడుక్కి, అతని నుంచి మళ్ళీ అతని కొడుక్కి అలా వెళ్తుంది. కానీ ఇక్కడ స్త్రీ ఆస్తి ఉంటే, ఒకవేళ స్త్రీకి ఆస్తి కుమార్తె అదే వాళ్ళ కూతురు నుంచి కూతురుకి అట్లా మళ్ళీ ఆ కుమార్తెకి అలా వెళ్తుంది అని చెప్పే న్యాయ సూత్రాన్ని అన్నాడు. దీన్ని బట్టి మనం చెప్పేచ్చు ఆన్సర్. ఏది ఆన్సర్? విజ్ఞానేశ్వర్యం. సూపర్, విజ్ఞానేశ్వర్యం. ఎందుకంటే విజ్ఞానేశ్వర్యం అనేది ఏంటి చెప్తాం. మొట్టమొదటి న్యాయశాస్త్ర గ్రంథం తెలుగులో. అవునా? తెలుగులో విజ్ఞానేశ్వర్యం. కాకతీయుల కాలంలో మనం దీని గురించి చూస్తాం. ఫస్ట్ న్యాయశాస్త్ర గ్రంథం ఏ భాషలో? తెలుగులో సార్. ఓకేనా తెలుగులో మొట్టమొదటి న్యాయశాస్త్రం. మరి ఎవరు రాశారు దీన్ని? కేతన. ఎవరు రాశారు? ఎవరు ఈ కేతన? తిక్కన శిష్యుడు. కేతన ఎవరు? తిక్కనకు శిష్యుడు అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. తిక్కనకు శిష్యుడు. ఇది ఒక ధర్మశాస్త్ర గ్రంథం. ఓకేనా అయితే ఇది మనం న్యాయశాస్త్ర గ్రంథం అనొచ్చు, లేదా ధర్మశాస్త్ర గ్రంథం అని కూడా అనొచ్చు. అయితే ఇతను సొంతంగా రాశాడా దీన్ని అంటే లేదు. ఇతను సొంతంగా రాయలేదు. కేతన అనువాదం చేశాడు. మరి అనువాదం చేసినప్పుడు ఏ గ్రంథాన్ని అనువాదం చేశాడు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఏ గ్రంథాన్ని తీసుకొని ఇతను అనువాదం రాశాడంటే, ఓకేనా యాజ్ఞవల్కుడు రాసిన ధర్మశాస్త్రం. యాజ్ఞవల్కుడు మనందరికి తెలుసు. యాజ్ఞవల్కుడు అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఇతను ధర్మశాస్త్రం రాస్తాడు. ఆ ధర్మశాస్త్రాన్ని తెలుగులోకి అనువదించి విజ్ఞానేశ్వర్యం అనేటువంటి పేరు పెట్టింది ఎవరు అంటే, ఎవరు పెట్టింది? మన కేతన. ఓకేనా మరి ఈ కేతన యొక్క రచనలు ఇంకేమైనా ఉన్నాయా? ఒకటి ఆల్రెడీ మనం చెప్పుకునేసినాం, విజ్ఞానేశ్వర్యం. దండి రాసిన దాన్ని కదా సార్ ఈయన ట్రాన్స్లేట్ చేసేది. ఇంకేదైనా రచన చెప్పండి అంటున్నా నేను. కాకతీయుల కాలంలో వస్తాడు ఇతను. ఇంకేదైనా రచనలు ఉన్నాయా? ఓకే, దశకుమార చరిత్ర ఉంది. దశకుమార చరిత్ర ఏ భాషలో? తెలుగులో. ఎందుకు పర్టికులర్ గా తెలుగులో? ఇదే దశకుమార చరిత్ర సంస్కృతంలో కూడా ఉంది. మరి సంస్కృతంలో రాసింది ఎవరు? దండి. ఈ దండి సంస్కృతంలో రాసింది. తెలుగులో దాన్ని మార్చి ఎవరు రాశారు? కేతన రాశాడు.
రావట్లేదు సిస్టర్, మీ వాయిస్ వినిపించట్లేదు. కాబట్టి ఈ దండి రాసినటువంటి దశకుమార చరిత్ర రాశాడు కాబట్టి ఈ కేతనను ఏమంటారు? కేతనను అభినవ దండి. అభినవ దండి అనేటువంటి పేరుతో పిలుస్తారు. అభినవ దండి అనేటువంటి సార్ ఇప్పుడు సార్ చరిత్ర ఎవరికి అంకితం ఇచ్చాడంటే తిక్కనకు అంకితం ఇచ్చాడు. అది ఇంపార్టెంట్. ఎవరికి అంకితం ఇచ్చాడు? మన తిక్కనకు అంకితం ఇచ్చాడు. తిక్కనకు గురువుకి. ఓకేనా? అది ఓకేనా? ఇది ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత మరొక గ్రంథం ఏదంటే ఆంధ్ర భాషా భూషణం. ఆంధ్ర భాషా భూషణం, జ్ఞానేశ్వరీయము, దశకుమార చరిత్ర, ఆంధ్ర భాషా భూషణం. ఇది వ్యాకరణ గ్రంథం. ఇది ఒక వ్యాకరణ. ఇప్పుడు ఓకేనా? ఇది రాయడం జరిగింది. ఇది కేతన గురించి, కేతన ఉన్నటువంటి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఉద్యమానంతరం టంగుటూరి ప్రకాశం ఆంధ్ర కేసరిగా పిలువబడ్డాడు? ఏ ఉద్యమానంతరం? సైమన్ గోబ్యాక్. సార్ నా వాయిస్ వస్తుందా సార్? ఇప్పుడు వస్తుంది మేడం. గోబ్యాక్ ఆందోళన, సైమన్ గోబ్యాక్ ఆందోళన జరిగినప్పుడు టంగుటూరి ప్రకాశం ఆంధ్ర కేసరిగా పిలువబడ్డాడు. ఓకేనా? మరి సైమన్ గోబ్యాక్ మూవ్మెంట్ ఎందుకు జరిగింది అంటే 1900 ఫస్ట్ సైమన్ గోబ్యాక్ చూద్దాం. ఎక్కువ 28 గురించి చాలా ఉంటుంది, మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. అంత మ్యాటర్ మనకు అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ వస్తాయి దీని మీద రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చూసుకుంటా పోతే సరిపోతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు 1928 మనము 1928కి వెళ్ళాలి ఈ మూమెంట్ గురించి తెలుసుకోవాలంటే. మరి సైమన్ కమిషన్ ఎందుకు ఏర్పడింది? ఎందుకు ఈ సైమన్ కమిషన్ అనేది ఏర్పడింది అనేది మనకి ఇంపార్టెంట్. 1919లో ఏ సంస్కరణలు వచ్చినాయి? మాంటెగ్ జేమ్స్ వార్డ్ సంస్కరణలు వచ్చినాయి. వీటి మీద అధ్యయనం చేయడానికి ఏం చేశారు? ఒక కమిషన్ వేశారు, అదే సైమన్ కమిషన్. ఎంతమంది ఉంటారు వీళ్ళు అంటే మొత్తం ఒక అధ్యక్షుడు, 6 మంది సభ్యులు, మొత్తం 7 మంది ఉంటారు. అందరూ తెల్లవాళ్లే కాబట్టి, ఒక్క భారతీయుడు కూడా లేరు కాబట్టి దీన్ని వైట్ కమిషన్ లేదా వైట్ మెన్ కమిషన్ అని కూడా పిలుస్తారు. ఓకేనా? ఇది మనకి ఇంపార్టెంట్. అయితే ఒక్క భారతీయులకు కూడా చోటు లేకపోవడము, మాంటెగ్ జేమ్స్ వార్డ్ సంస్కరణలు అనేటివి మన భారతీయులకు నచ్చకపోవడము, ఇలాంటి కారణాల చేత భారత జాతీయ కాంగ్రెస్ ఏం చెప్తుంది? ఐఎన్సి ఏం చేస్తుందంటే ఈ సైమన్ కమిషన్ ని బాయ్కాట్ చేయండి, బహిష్కరించండి అని చెప్పి పిలిపిస్తుంది. బహిష్కరించండి, బాయ్కాట్ చేయండి, బహిష్కరించండి అని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్. అలా దేశవ్యాప్తంగా ఈ సైమన్ కమిషన్ ఎక్కడికి వెళ్తే అక్కడ కార్డులు పట్టుకొని మన వాళ్ళు సైమన్ గోబ్యాక్ అని నినాదాలు చేస్తారు. ఓకేనా? సరే, ఫస్ట్ ఎక్కడొచ్చింది? వీళ్ళు ఫస్ట్ ఎక్కడికి వచ్చారు? సైమన్ ఎక్కడికి వచ్చారు? ఫస్ట్ అంటే బొంబాయికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు బొంబాయికి? ఇదొకటి గుర్తుపెట్టుకుందాం. మళ్ళీ దేశం అంతా ఎక్కడ వేరు అనేది అది ఇండియన్ హిస్టరీలో చదువుకోవాలా. ఓకేనా? 1928 ఫిబ్రవరి 3న వచ్చారు బొంబాయికి. ఓకేనా? బొంబాయికి వచ్చారు. ఇక్కడ తిరుగుబాటు చేసింది ఎవరు? సైమన్ గోబ్యాక్ అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు తిరుగుబాటు చేయడం జరిగింది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ తర్వాత ఇదే సైమన్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ వచ్చింది అంటే నెంబర్ 1 తెనాలికి వచ్చింది, నెంబర్ 2 గుంటూరుకు వచ్చింది, నెంబర్ 3 విజయవాడకు వచ్చింది, నెంబర్ 4 మద్రాసుకు వచ్చింది. ఓకేనా? తెనాలి, గుంటూరు, విజయవాడ, మద్రాసుకు రావడం జరిగింది.
మరి తెనాలికి వచ్చినప్పుడు ఈ రెండు కలిపి తెనాలి గుంటూరు వచ్చినప్పుడు ఈ రెండు చోట్ల కూడా రైల్వే స్టేషన్లలో వీళ్ళకు నిరసన తెలిపింది ఎవరు అంటే రైల్వే స్టేషన్లో సైమన్ గోబ్యాక్ నినాదాలు చేసి ఎవరంటే జీవి ఉన్నయ్య శాస్త్రి రైల్వే స్టేషన్లో జీవి ఉన్నయ్య శాస్త్రి. ఓకేనా? అటు కాకుండా ఓన్లీ గుంటూరులో మాత్రమే ప్రత్యేకంగా సంపూర్ణ బంద్ జరిపి ఓన్లీ గుంటూరులో ఎవరు నిరసన చేపించారంటే నడింపల్లి నరసింహ. ఓకేనా అని గుర్తుపెట్టుకోండి, నరసింహ. అదే విజయవాడకు వచ్చినప్పుడు మున్సిపల్ చైర్మన్ ఒక ఆయన ఉండేవాడు. మున్సిపల్ చైర్మన్ గా పనిచేస్తున్న వ్యక్తి అయ్యదేవర కాళేశ్వరం మున్సిపల్ చైర్మన్ గా ఉన్నాడు. అతను ఏం చేశాడు, సైమన్ గోబ్యాక్ ఉద్యమాన్ని చేశాడు. ఓకేనా? ఒక కవర్ పంపిస్తాడు, వాళ్ళు ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే సైమన్ గోబ్యాక్ అని ఉంటుంది ఆ కవర్ లో లెటర్. అది ఓకేనా? అది ఆ తర్వాత మద్రాసుకి వస్తుంది. మద్రాసుకి వచ్చినప్పుడు ఈ మద్రాసులో ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు నేతృత్వం వహిస్తారు. ఓకేనా? ఇక్కడే సైమన్ గోబ్యాక్ నినాదాలు చేస్తూ ఉంటే పోలీసులు కాల్పులు జరుపుతారు. ఆ పోలీసుల కాల్పుల్లో పార్థసారథి అనేటువంటి ఒక ఏమంటారు విప్లవకారుడు మరణించినప్పుడు ఆయన శవాన్ని చూడడానికి వెళ్తారు. అదంతా మనకు తెలిసిందే. టంగుటూరి బటన్ తీసి రొమ్ము చూపించి కాల్చండ్రా అంటాడు. అందువల్ల ఆయన ఆంధ్ర కేసరి అనే బిరుదుంది. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చదివినవే. ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఈ సైమన్ బహిష్కరణ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్లో సైమన్ బహిష్కరణ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. ఓకేనా? సైమన్ బహిష్కరణ కమిటీ అనేది ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఒక అధ్యక్షుడు ఉండాలి. ఒక కమిటీ ఏర్పాటు చేసినప్పుడు అధ్యక్షుడు ఉండాలి. ఆయన పేరు సత్యమూర్తి, సైమన్ బహిష్కరణ కమిటీకి సత్యమూర్తి, అలా గుర్తుపెట్టుకోండి. సత్యమూర్తి ఉండేవాడు. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే ఒరిస్సాకి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సాకి వెళ్తారు. ఒరిస్సా వాళ్ళకు స్వాగతం పలుకుతారు, తిరస్కరించరు, స్వాగతం పలుకుతారు. దానివల్ల వాళ్ళకు ఒక అద్భుతమైన లాభం జరుగుతుంది. అదేంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నృత్య రత్నావళిని రచించిన జయప ప్రధాన వృత్తి ఏంటి? మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? కాకతీయుల కాలానికి వెళ్ళాడు. సార్ గజసాహిని, ఈయన గణపతి దేవునికి గజసాహిని, జయప్ప సేనాని. గజసాహిని అంటే ఏనుగు బలం ఉంటుంది కదా, ఏనుగుల బలం. చతురంగ బలాలు ఉంటాయి. చతురంగ బలాలు అంటే గజబలము, రథబలము, అశ్వబలము, కాల్బలము అంటారు. అందులో గజసాహిని అంటే ఏనుగులను కంట్రోల్ చేసి ట్రైనింగ్ ఇచ్చేవాడు. అవును ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ గజసాహిని అంటే ఏంటి అంటే, గజసాహినిగా జయపు సేనాని ఉండేవాడు. ఎవరు ఈ జయపు సేనాని అనేది మనం చూడాలి. మరి జయపు సేనాని గురించి మనం ఎవరు కాలంలో మనం వింటాం? గణపతి దేవుని కాలంలో వింటాం. కాకతీయ రాజ్యంలో గణపతి దేవుని కాలం. గణపతి దేవాకు ఒక సేనాని ఉంటాడు. ఆ సేనాని పేరు ఏం పేరు? గణపతి దేవునికి ఒక సేనాని ఉంటాడు. ఆ సేనాని పేరు మాల్యాల చౌడ అనేటువంటి ఒక సేనాని ఉంటాడు. వెరీ పవర్ఫుల్. ఇతను ఏం చేస్తాడంటే సైనిక విజయాలు, గణపతి దేవుని యొక్క సైనిక విజయాల్లో బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఇతను ఏం చేస్తాడంటే పినచోడు అనే ఒక రాజు మీదకి వెళ్తాడు. పినచోడు, నెల్లూరు ఆ ప్రాంతంలో అనుకుంటా. పినచోడు అనేటువంటి ఒక రాజు మీదకి దండయాత్రకి వెళ్ళి ఆ రాజును ఓడిస్తాడు. ఈ రాజు యొక్క వంశం ఏది అంటే అయ్యన వంశం. ఇతని యొక్క వంశం పేరు అయ్యన వంశం. ఈ అయ్యన వంశానికి చెందినటువంటి పినచోడుని ఓడిస్తాడు మాల్యాల చౌడసేనాని. ఓడించినప్పుడు గణపతి దేవుడికి ఆనందం ఎక్కువైపోయి ఈ మాల్యాల చౌడకు బిరుదులు ఇస్తాడు మన గణపతి దేవుడు.
మరి మాల్యాల చౌడుకి ఇచ్చినటువంటి బిరుదులు ఏంటివి? ద్వీపకంఠ కలుంఠకుడు, దివి చూరకారుడు. ద్వీప కలుంఠకుడు అనేటువంటి బిరుదు ఒకటి, దివి చూరకార అనేటువంటి బిరుదు ఒకటి. ఈ రెండు కూడా మాల్యాల చౌడుడికి గణపతి దేవుడు ఇస్తాడు. ఓకేనా? తీరాంధ్రంలో ఇవి, అంటే మన నెల్లూరు అటువైపు అనుకుంటా. ఇప్పుడు ఈ పినచోడుడికి సంతానం ఉంటుందిగా, కొడుకుంటాడు. ఈ కొడుకే జయప లేదా జయప సేన. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? జయప సేన చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఏంటంటే ఈయన కుమార్తెలు ఉంటారు, నారాంబ పేరాంబ. ఇద్దరు కూతుళ్ళు ఉంటారు. ఇద్దరు, ఒక ఆమె పేరు నారాంబ, ఇంకొక ఆమె పేరు పేరాంబ. ఈ నారాంబ పేరాంబ ఇద్దరిని గణపతి దేవుడు వివాహం చేసుకుంటాడు. అప్పుడు ఈ జైపు ఏమైపోతాడు? ఇప్పుడు గణపతి దేవునికి బావమరిది అవుతాడు. ఎప్పుడైతే బావమరిది అయ్యాడో, ఎందుకురా నువ్వు వీడు ఖాళీగా ఉంటావు, మా దగ్గర దండిగా గుర్రాలు ఉన్నాయి, రా వచ్చి నువ్వు ఏనుగులు ఉన్నాయి, వాటికి ట్రైనింగ్ ఇద్దు అని చెప్పి గజసాయినిగా ఈ జైపు సేనాన్ని నియమిస్తాడు. ఇక్కడి నుంచి అడిగాడు మనకి. ఓకేనా? అయితే ఈ జైపు సేనాన్ని కేవలం ఏనుగులకు ట్రైనింగే కాదు, మంచి రచయిత, నాట్యశాస్త్ర ప్రావీణ్యం ఉంది మనోడికి. ఓకేనా? కాబట్టి ఈ జైపు సేనాన్ని ఏం చేస్తాడు? నృత్య రత్నావళి అనే గ్రంథం రాస్తాడు. నాట్యశాస్త్ర గ్రంథాలు రాస్తాడు. మరి ఆయన రాసిన నాట్యశాస్త్ర గ్రంథాలు ఏంటివి? ఎవరైనా చెప్తారా? నాట్యశాస్త్ర గ్రంథాలు నృత్య రత్నావళి, వాద్య రత్నావళి. మళ్ళా గీత రత్నావళి. ఓకేనా? ఒకటి గీత రత్నావళి, 2 నృత్య రత్నావళి, 3 వాద్య రత్నావళి. ఓకేనా? ఇవి ఇతనికి ఉన్నటువంటి ఇతను రాసినటువంటి రచనలు. అన్ని కూడా సంస్కృతంలోనే రాస్తాడు. ఓకేనా? ఆ తర్వాత వీటి ఆధారంగానే మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఇప్పుడు రాష్ట్ర నృత్యమైనటువంటి పేరణి శివతాండవం అనేది వీటి ఆధారంగానే డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే ఇతను రాసినటువంటి ఈ నాట్య రత్నావళిలో ఉన్నటువంటి భంగిమలు, నృత్య భంగిమలు అనేటివి మనకు రామప్ప దేవాలయంలో కనిపిస్తాయి. రామప్ప టెంపుల్లో మనకి ఇవి కనిపిస్తాయి. ఓకేనా? ఇక మనం చెప్పుకోవచ్చు. మనకు మెయిన్ ఇంపార్టెంట్ మాత్రమే మనకు కావాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్ర పదమున ప్రస్తావించిన బౌద్ధ గ్రంథం ఏది? సుతినిపాతం. భీమసేన జాతకం. బౌద్ధ గ్రంథం భీమసేన జాతకం. ఆంధ్ర పదమును ప్రస్తావించిన గ్రంథం. ఇది ఒక గ్రంథం మన ఆంధ్ర గురించి చెప్తుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. బౌద్ధ మత జాతక కథలు ఉంటాయి. బుద్ధుని యొక్క జన్మల గురించి చెప్పేటువంటి వాటిని జాతక కథలు అంటారు కదా. ఈ జాతక కథల్లో ఒకటి భీమసేన జాతకం. ఇది మన ఆంధ్ర ప్రస్తావన గురించి చెప్పింది. భీమసేన జాతకం అనేది మన ఆంధ్ర ప్రస్తావన చెప్పింది అనమాట. ఓకేనా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రుల ప్రసక్తి ఏ బ్రాహ్మణంలో ఉంది అని అడిగాడు అనుకోండి. ఆంధ్రుల గురించి ప్రస్తావన మొట్టమొదటిసారిగా ఏ బ్రాహ్మణంలో ఉంది అంటే ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది అని చెప్పి మనం చెప్పాలి. ఓకేనా? అలాగే తెలివాహన నది, ఈ నది పైన ఆంధ్ర నగరి ఉంది అని చెప్పినటువంటి జాతకం ఏదంటే సెరివనజ జాతకం. ఓకేనా? సెరివనజ జాతకం. ఇది కాకతీయుల కంటే ముందు ఆంధ్రుల ప్రస్తావన వస్తుంది. శాతవాహనుల కంటే ముందు ఆంధ్రుల ప్రస్తావన వస్తుంది, అక్కడ అడిగాడు. ఓకేనా? అలాగే అందకరట్టం అని చెప్పింది ఎవరు? అందకరట్టం అని మన ఆంధ్ర ప్రస్తావన గురించి చెప్పింది ఏది అంటే బౌద్ధ వాంగ్మయం.
అంధకరట్టం అనే దాని గురించి చెప్పింది. ఓకేనా? అలాగే అస్సక మొలక, అస్సక మొలక అనేటివి ఈ రాష్ట్రాలు ఆంధ్రాలో ఉన్నాయి. ఇవి ఆంధ్రాలో ఉన్నటువంటి రాష్ట్రాలు అని చెప్పింది దక్షిణ ఏంటంటే సుత్తని పాతం. భారతదేశంలో ఉన్న సుత్తని పాతం ఏకైకది అనేటువంటి ఎత్త గ్రంథంలో పాతం అస్సక మరియు మొలక జనపదం. అనేటి రెండింటి గురించి ఉందన్నమాట. ఓకేనా? ఆ తర్వాత ఈ పురాణాలు ఏవే చెప్పాయి, ఆంధ్రుల గురించి చెప్పినటువంటి పురాణాలు ఏంటంటే మనందరికి తెలుసు. మత్స్య పురాణం చెప్పింది, వాయు పురాణం చెప్పింది, వాయుపురాణం బ్రహ్మాండ కూడా పురాణం చెప్పింది. చెప్పింది, అలాగే భవిష్య పురాణం చెప్పింది, అలాగే భాగవత పురాణం కూడా చెప్పింది. మత్స్య పురాణం, వాయు పురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్య పురాణం మరియు భాగవత పురాణం అనేటివి మన ఆంధ్రుల గురించి ప్రస్తావన చేశాయి. ఓకేనా? ఇది జాతక కథ లేదంటే భీమసేన జాతక కథ. తెలివాహన నది అని చెప్పింది ఏంటంటే శరివనిది జాతకం. అంధకరట్టం అని చెప్పింది ఏదంటే బౌద్ధ వాంగ్మయం. అస్సక బౌద్ధ మొలక గురించి వాంగ్మయం. చెప్పింది సుత్తని పాతం. సుత్తని పాతం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మత్స్యవాయు బ్రహ్మాండ భవిష్య చివరి భాగవత పురాణం. ఇక్ష్వాకు పాల్గొడు. సింపుల్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. రుద్రపురుషదత్తుడు. రుద్రపురుషదత్తుడు సార్. పురుష దత్తుడు మొదటివాడు. మొత్తం నలుగురు ఉంటారు, మనందరూ తెలుసు. మరి నలుగురిలో చివరి వాడు ఎవరు అడుగుతున్నాడు. ఓకేనా? రుద్ర పురుష దత్తుడు కరెక్ట్ ఆన్సర్. అయితే రుద్ర పురుష దత్తుడు. వాసిష్ఠి పుత్ర శ్రీ శాంతమూలుడు ఒకటోవాడు, వీర పురుష దత్తుడు రెండోవాడు, యహ్వల శాంతమూలుడు మూడోవాడు, రుద్ర పురుష దత్తుడు నాలుగోవాడు. ఓకేనా? సో మనకు రుద్ర పురుష దత్తుని గురించి అడిగాడు. సింపుల్ క్వశ్చన్. సో మనకు రుద్ర పురుష దత్త, రుద్ర పురుష దత్త. మరి ఏంటి ఈ రుద్ర పురుష దత్తుడు ఏంటి, ఇతని పంచాయతీ ఏంటి అనేది మనం చూస్తే, ఎవరి కుమారుడు ఇతను? రుద్ర పురుష దత్తుడు యహ్వల కుమారుడు, యెహోవా శాంతమూలుడు. యహ్వల శాంతమూలుడు యొక్క కుమారుడు. పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత మనం ఏం చెప్పొచ్చు? చివరి రాజు, చివరి రాజు, చివరి ఇక్ష్వాకు రాజు. దీనికి ప్రూఫ్ ఏంటి? చివరి పాలకుడు అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? మంచి కళ్ళు శాసనం, మంచి కళ్ళు శాసనం. మరి మంచి కళ్ళు శాసనం ఎవరిది? పల్లవ సింహవర్మది, పల్లవ వంశానికి చెందినటువంటి సింహవర్మది. సింహవర్మ. ఈ సింహవర్మ ఈ రుద్రపురుష దత్తుని మీద దాడి చేసి ఇక్ష్వాకు వంశాన్ని నాశనం చేసి పల్లవుల ఆధీనంలోకి తీసుకున్నాడు అని చెప్పేదే ఈ మంచి కళ్ళు శాసనం. ఓకేనా? అయితే ఈ రుద్రపురుష దత్తుని యొక్క పాలన గురించి తెలిపేటువంటి శాసనాలు ఏమైనా ఉన్నాయా? ఓకేనా? వీడు చివరి రాజు అని చెప్పింది మంచి కళ్ళు. ఓకే, మరి ఇతను పరిపాలన చేశాడు అని చెప్పడానికి శాసనాలు ఏమైనా ఉన్నట్టు ఉన్నాయి. అవే 1 గురజాల శాసనం, 2 నాగార్జున కొండ శాసనం. గురజాల శాసనము, నాగార్జున కొండ శాసనం, ఈ రెండు కూడా ఇతని యొక్క పరిపాలన గురించి చెప్తాయి. మరి ఇతనికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? ఏంటి ఇతని ప్రత్యేకత? ఒక్కో రాజుకు ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. ఇతని ప్రత్యేకత ఏంటంటే సమాధుల వద్ద ఛాయాస్తంభాలు, సమాధుల వద్ద ఛాయాస్తంభాలు నాటడం ఇతని యొక్క ప్రత్యేకత. ఇతని కాలం నుండే ప్రారంభమైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతే, ఇంక ఇతని తర్వాత మనకు పతనం అయిపోయింది, పతనం అనేది అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? జలకరండ అనే సంగీత పరికరం ఈ శాసనంలో పేర్కొనబడింది. చెప్పాలి. జలకరండ అనే సంగీతం చాలా సార్లు చెప్పాను. ధర్మసాగర శాసనం ఎవరి కాలంలో మనం వింటాం దీని గురించి? జలకరండ అనే సంగీత పరికరం గురించి ఎవరి కాలంలో వింటాం? రెడ్డి రాజు. కాకతీయుల కాలంలో. ఓకేనా? ఈ కాకతీయుల కాలంలో
ధర్మసాగర శాసనం అనేది ఒకటి ఉంటుంది. ధర్మసాగర శాసనం అనేది ఒకటి ఉంటుంది. ఈ ధర్మసాగర శాసనం అనేది దేని గురించి చెప్తుంది? దేని గురించి చెప్తుందమ్మా? ఒక్క నిమిషం. జలకరండ అనేటువంటి ఒక సంగీత పరికరాన్ని గురించి చెప్తారు. ఆలయాలు, లలిత కళలు, నాట్యం, అంతే. ఓకేనా? సంగీత వాయిద్యం ఉన్నట్టు చెప్తారు. ఓకేనా? అలాగే మనం ఎలాగో వచ్చింది కాబట్టి అంతే అమ్మా, అంతే. ఎలాగో వచ్చింది కాబట్టి రెండవ పాయింట్ మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకున్నాం అంటే, మల్కాపూర్ శాసనం దేని గురించి చెప్తారంటే, మల్కాపూర్ అంటే సంగీతం. మన రుద్రమదేవి మరణం సంగీతంలోనే కాశ్మీర్ నుంచి పండితులు వచ్చి అడగచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాశ్మీరీ పండితులు ఎక్కువగా న్యూస్ లో కనపడుతున్నారు, సినిమాల్లో కావచ్చు అట్లా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. కాశ్మీర్ నుంచి పండితులు వచ్చి మన ఆంధ్రాలో అంటే ఆ కాకతీయుల కాలంలో వాయిద్యగాళ్ళు ఉంటారు కదా, అంటే సంగీతం వాయించేవాళ్ళు, ఆ వాయిద్యగాళ్లకు శిక్షణ ఇచ్చేవాళ్ళు అని చెప్పేటువంటి శాసనం ఏదంటే మల్కాపురం శాసనం. ఓకేనా? మల్కాపురం శాసనం. ఓకేనా? అలాగే మందడం శాసనం అవుతుంది. మందడం అనేటువంటి ఒక శాసనం. ఈ మందడం అనేటువంటి శాసనం ఏం చెప్తుందంటే, ఈ మందడం అనేటువంటి గ్రామంలో విశ్వేశ్వర స్వామి గుడి ఉంది. మందడం గ్రామంలో విశ్వేశ్వర స్వామి గుడి ఉంది. ఆ గుడిలో 10 మంది నాట్యగత్తెలు ఉన్నారు ఆ గుడిలో. అలాగే 16 మంది పాట పాడే వాళ్ళు ఉన్నారు, పాటగత్తెలు. మనకు నెంబర్ అవసరం లేదు. నాట్యగత్తెలు, పాటగత్తెలు, 2 ముఖరి వాయించే వాళ్ళు, మన నెంబర్ ఏం అవసరం లేదు. 8 మంది మార్ధంగీకులు, 6 మంది కరండం శంఖం వాయించే వాళ్ళు, 6 మంది కరండం శంఖం వాయించేవాళ్ళు అని చెప్పి ఇలా రకరకాల వాయిద్యగాళ్ళ గురించి చెప్పేది ఏంటంటే మందడం శాసనం. అది కూడా ఏ గుళ్ళో అంటే విశ్వేశ్వర స్వామి గుళ్ళో. ఓకేనా? అది. ఆ తర్వాత ఇవి కాకుండా ఇంకా ఏమేమి శాసనాలు చెప్తాయంటే, పానగల్లు శాసనం చెప్తుంది ఈ వాయిద్యాల గురించి, నాటికత్తెల గురించి. అలాగే చేబ్రోలు చెప్తుంది. చేబ్రోలు కూడా నాటికత్తెల గురించి, వాయిద్యాల గురించి చెప్తుంది. మల్కాపురం మనం ఆల్రెడీ చెప్పేసాం. ఓకేనా? అది. ఆ తర్వాత అంతే. ఇంక మన సంగీతం గురించి అంతకు మించి ఏమొద్దు, వాళ్ళు చూసుకున్నాం. నెక్స్ట్, విధవా పునర్వివాహ చట్టం ఆమోదించబడిన సంవత్సరం. విధవా పునర్వివాహ చట్టం అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అనే ఒక చట్టాన్ని ఎప్పుడు ఆమోదించారు? దాన్ని మనం వితంతు పునర్వివాహ 1879 సార్. వితంతు పునర్వివాహ చట్టం అని కూడా చెప్తాం. ఎప్పుడు 1856. ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ 1856. ఓకేనా? సో మనకు 1856 వెరీ వెరీ ఇంపార్టెంట్. 1856. ఓకేనా? తర్వాత సిపాయి మిటినీ వస్తుంది 57లో. దానికంటే ముందని గుర్తుపెట్టుకోండి. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు ఉంటారంటే డల్హౌసీ ఉంటాడు. ఈ డల్హౌసీ ఏం చేస్తాడు? వితంతు పునర్వివాహ చట్టాన్ని తెస్తాడు. తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? వితంతు పునర్వివాహ చట్టం రావడం జరుగుతుంది. మరి ఈ చట్టం రావడానికి కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఓకేనా? సతీ నిర్మూలనకు రాజా రామ్మోహన్ రాయ్ ఎలా కృషి చేశాడో ఆ విధంగా వితంతు పునర్వివాహాల కోసం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి చేశాడు. మరి మన భారతదేశాన్ని మనం ఊహించుకున్నప్పుడు ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఉంటాడు. ఓకేనా?
మరి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఎవరో వితంతు పునర్వివాహాల కోసం బాగా కృషి చేసిందంటే కందుకూరి వీరేశలింగం. అందుకే ఈయన ఏమని పిలుస్తారు కందుకూరిని? దక్షిణ భారత ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అని పిలుస్తారు. దక్షిణ భారత ఓ ఈశ్వర చంద్ర ఈశ్వర విద్యాసాగర్ అని ఎవరిని పిలుస్తారంటే సాగర్ మన మహానుభావుడైనటువంటి కందుకూరి గొప్ప వీరేశలింగం సంఘ సంస్కర్త పంతులు. అయినటువంటి ఎవరిని పిలుస్తారు? కందుకూరి కందుకూరి వీరేశలింగం వీరేశలింగం పిలుస్తారు. పంతులు గారు. కందుకూరి వీరేశలింగం అని పిలుస్తారు. మరి వీరేశలింగం గురించి మనం ఏమని గుర్తుపెట్టుకోవాలంటే వితంతు పునర్వివాహాలు అన్నారు కాబట్టి అక్కడ వరకే వెళ్దాం. మనం చాలా ఉన్నాయి ఆయన గురించి మనకు అదంతా వద్దు. మరి ఇతను ఏమైనా వితంతు పునర్వివాహాలు చేశాడంటే చేశాడు. మరి మొట్టమొదటి వితంతు పునర్వివాహం ఎప్పుడు చేశాడు అనేది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ వితంతు పునర్వివాహం 1881 డిసెంబర్ 11న చేశాడు. ఓకేనా? ఎక్కడ చేశాడు? రాజమండ్రిలో చేశాడు. ఎక్కడ చేశాడు? రాజమండ్రిలో చేశాడు. రాజమండ్రి. మరి పెళ్లి కొడుకు ఎవరు, పెళ్లి కుమార్తె ఎవరు అనేది మనకి ఇంపార్టెంట్. పెళ్లి కొడుకు పేరు ఏం పేరు? గోకులపాటి శ్రీరాములు. గోకులపాటి శ్రీరాములు. పెళ్లి కుమార్తె పేరు గౌరమ్మ, కానీ ఆమె పేరుని సీతమ్మగా మారుస్తారు. గౌరమ్మ. అసలు పేరు సీతమ్మ. శ్రీరాములు సీతమ్మ అంటే బాగుంటుంది కాబట్టి సీతమ్మగా పేరు మార్చి పెళ్లి చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది బాగానే ఉంది సార్. మొట్టమొదటి వితంతు పునర్వివాహం మన ఏపీ రిలేటెడ్ కాబట్టి చెప్పారు. మనకి ఎలాగ ఇండియన్ హిస్టరీలో కూడా వస్తుంది కదా ప్రిలిమ్స్ కి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఫస్ట్ ఎప్పుడు చేశారు అది కూడా ఒక మాట అనుకునేస్తే పోతుందంటే, ఇతను 1856లో కదా చట్టం వచ్చింది. చట్టం వచ్చిన వెంటనే చేసాడు. అవును నాగల సార్. ఓపిక లేదు మనోడికి. మనోడు 56 నెల అయితే డిసెంబరే 7వ తేదీ. డిసెంబర్ 7వ తేదీని చేశాడు అన్నమాట. ప్రథమ వితంతు పునర్వివాహం చేశాడు. ఎక్కడ? ఈశ్వరచంద్ర విద్యాసాగర్. అయితే మనకు మాత్రం ఇది మొట్టమొదటిది జరిగింది అనమాట. ఓకేనా? మరి రెండవది ఎప్పుడు జరిగింది? ఎందుకంటే మూడు మనకు ఇంపార్టెంట్. ఫస్ట్ సెకండ్ గుర్తుపెట్టుకోవాలా. మరి రెండో వితంతు పునర్వివాహం ఎప్పుడు జరిగింది అంటే ఇదే 1881 డిసెంబర్ 15న 4 రోజులు గ్యాప్ తో చేసేసాడు. ఇది కూడా ఎక్కడ జరిగిందంటే రాజమండ్రిలోనే. 1, 2 రాజమండ్రిలోనే జరిగాయి. ఇక్కడ పెళ్లి కుమారుడు ఎవరు అంటే రాచర్ల రామచంద్రయ్య. అదే పెళ్లి కూతురు ఎవరు? అక్కడ శ్రీరాములు, ఇక్కడ రామచంద్రయ్య. పెళ్లి కూతురు వచ్చి రత్నమ్మ. రామచంద్రయ్య, రత్నమ్మ వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం జరిగింది అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇలా మొత్తం ఈయన ఏం చేశాడు అంటే మొత్తం 53 పెళ్లిళ్ళు చేశాడు వితంతువులు. మామూలుడు కాదు మనోడు. 53 పెళ్లిళ్ళు. మరి వీరేశలింగం నాన్ స్టాప్ గా ఈ మాదిరి చేసుకుంటూ పోతూ ఉంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్కి తెల్లలేదా? వీరేశలింగం మెచ్చుకోలేదా అంటే 2 పెళ్లి చేసుకున్న తర్వాత 3వ పెళ్లి చేసేటప్పుడు మనోడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్కి కబురు పెట్టాడు. నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేస్తున్నాను అని ఈశ్వరచంద్ర విద్యాసాగర్కి చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ఓకేనా? అలాగే 1905లో వితంతు శరణాలయం ఏర్పాటు చేశాడు. 1905లో వందే మాతరం ఉద్యమం స్టార్ట్ అవుతుంది, స్వదేశీ ఉద్యమం. అదే టైంలో మన వీరేశలింగం పంతులు వితంతు శరణాలయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకేనా? ఇది మనకు క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? పెదగంజాం, చెనగంజాం ప్రాంతాలు ఈ ఉత్పత్తికి ప్రసిద్ధి పొందాయి అన్నాడు. ఏ ఉత్పత్తికి పెదగంజాం, చెనగంజాం? దేనికి? సార్ చేనేత వస్త్రాలు. ఉప్పుకి. ఉప్పు కొట్టాలు ఉంటాయి అక్కడ. ఉప్పు కొటార్లు అంటారు తయారు చేసేటివి. వాటికి బాగా ఫేమస్. ఎక్కడ ఇవి? ప్రకాశం జిల్లాలో. చూద్దాం. ఓకేనా? సో మన శాసనోల్లంఘనకి వెళ్ళాలి. ఇప్పుడు శాసనోల్లంఘన ఉద్యమానికి వెళ్ళాలి. పెదగంజాం, చెనగంజాం. పెదగంజాం, చెనగంజాం ఈ రెండు ఎక్కడ ఉంటాయి? ఈ రెండు అంటే ప్రకాశం జిల్లాలో ఉంటాయి. ఓకేనా? దేనికి బాగా పాపులర్ ఇవంటే ఉప్పుకు బాగా పాపులర్. సో దీనికి శాసనోల్లంఘన ఉద్యమానికి ఏమన్నా లింక్ ఉందా అనేది మనం చూద్దాం. ఓకేనా? శాసన ఉల్లంఘన ఉద్యమం మనందరికి తెలుసు. అయితే ఈ శాసన ఉల్లంఘన ఎప్పుడు జరిగింది? ఈ శాసన ఉల్లంఘన అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరిగింది
సారీ, దేశంలో ఎప్పుడు జరిగింది ఫస్ట్ చూద్దాం. దేశంలో దేశంలో శాసన ఉల్లంఘన ఉద్యమం అనేది ఎప్పుడు జరిగింది? శాసన ఉల్లంఘన ఉద్యమం అనేది ఎప్పుడు జరిగిందంటే 1930 జనవరి 30. 1930 తీసుకుందాం మనం చాలు. 1930 శాసన ఉల్లంఘన ఉద్యమం అనేది స్టార్ట్ అయింది అనమాట. ఓకేనా? సో మనందరికీ తెలుసు ఇతను దండి యాత్ర చేస్తాడు గాంధీ. ఇదంతా మనకొద్దు. అయితే మన ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం, ఎందుకంటే అది ఇండియన్ హిస్టరీకి వచ్చినప్పుడు మనం చూసుకుందాం. మన ఏపీలో ఏం జరిగింది? మన ఏపీలో అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉప్పు సత్యాగ్రహం డిక్టేటర్ అని ఎవరిని పిలుస్తారు? శాసన ఉల్లంఘననే ఉప్పు కొండ సత్యాగ్రహం అంటారు. వెంకటప్పయ్య. శాసన ఉల్లంఘననే ఉప్పు సత్యాగ్రహం అని పిలుస్తారు. ఈ ఉప్పు సత్యాగ్రహం యొక్క డిక్టేటర్ ఎవరు అంటే కొండా వెంకటప్పయ్య. కొండా వెంకటప్పయ్యని ఆంధ్రాలో ఉప్పు సత్యాగ్రహం యొక్క డిక్టేటర్ అని పిలవచ్చు. కొండా వెంకటప్పయ్యను పిలుస్తారు, అందుకే ఆయనకు డిక్టేటర్ అనేటువంటి బిరుదు కూడా ఉందన్నమాట. ఓకేనా? మరి ఈ కొండా వెంకటప్పయ్య గాంధీని కలుసుకున్నాడు. కొండా వెంకటప్పయ్య గాంధీని కలిసి ఉప్పు సత్యాగ్రహం ఎలా చేయాలి, ఏమి, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. మరి గాంధీని ఎక్కడ కలిశాడు సార్ అంటే జంబూసర్ అనేటువంటి ప్రాంతం, గుజరాత్లో. జంబూసర్ గుజరాత్లో గాంధీని కలిసి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఇలా తీసుకుంటారు. మన వాళ్ళందరూ కూడా ఉప్పు సత్యాగ్రహం అనేది చేయడం జరుగుతుంది. అయితే మనకు దీని మీద చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడు? కేవలం పెదగంజాం, చిన్నగంజాం మాత్రమే ఉప్పుకు బాగా ఫేమస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఎందుకంటే మనం ఇవన్నీ మొత్తం చెప్పుకుంటూ పోయినాం అనుకోండి చాలా టైం పడిపోతుంది. సో జస్ట్ మనం అంతే. పర్టికులర్ గా మనకి ఏమి ఇవ్వలేదు, ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, అంతే. నెక్స్ట్ బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు ఎవరి సాయం తీసుకున్నారు? బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు ఎవరి సాయం తీసుకున్నాడు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరి సాయం తీసుకున్నాడు బొబ్బిలి యుద్ధంలో? విజయరామరాజు. చెప్పాలా? ఫ్రెంచ్ సేనాని బుస్సీ ఎవరు సహాయం తీసుకున్నాడు? ఫ్రెంచ్ సేనాని బుస్సీ. సో బొబ్బిలి యుద్ధం, మన పద్మనాభ యుద్ధం, ఇవి చాలా ఇంపార్టెంట్. సో బొబ్బిలి యుద్ధం మీద క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు నాకు తెలిసి, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎప్పుడు జరిగింది ఇది? 1757 జనవరి 24. 1757 జనవరి 24న జరిగింది అనమాట. ఓకేనా? తర్వాత ఈ బొబ్బిలి యుద్ధం గురించి మనకు చాలా ఇంపార్టెంట్ చెప్తాను. జనవరి 24న జరిగింది. ఓకేనా? సరే, ఈ బొబ్బిలి యుద్ధం ఆధారంగా ఒక నాటకం కూడా వచ్చింది. ఈ బొబ్బిలి యుద్ధం ఆధారంగా వచ్చినటువంటి నాటకం బొబ్బిలి యుద్ధం అనే నాటకం రాసింది ఎవరంటే ఆసుపాద కృష్ణమూర్తి అనేటువంటి ఆయన ఈ నాటకం రాయడం జరిగింది. ఆసుపాద కృష్ణమూర్తి. ఏది? బొబ్బిలి యుద్ధం అనేటువంటి నాటకం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా?
సో మనం ఏం చెప్తామంటే ఇప్పుడు 1757 కంటే ముందు మనం 1756కి వెళ్తాం. 1756కి వెళ్తాం. ఇక్కడ ఏమవుతుందంటే ఆ, హైదరాబాద్ నవాబుగా ఎవరుంటారు? హైదరాబాద్ నవాబుగా ఎవరుంటారంటే సలాబత్ జంగ్ ఉంటారు. ఎవరు? సలాబత్ జంగ్. ఇదంతా కూడా మీకు చెప్పాను. ఈ సలాబత్ జంగ్ ఎవరు, నాజర్ జంగ్ ఎవరు, ముజఫర్ జంగ్ ఎవరు, ఇదంతా చెప్పాం. అదంతా ఇప్పుడు మళ్ళీ చెప్పుకుని టైం వేస్ట్. సో సలాబత్ జంగ్ ఉంటాడు. ఈ హైదరాబాద్ నవాబు సలాబత్ జంగ్ ఉన్నప్పుడు ఇతనికి రక్షణగా ఒక ఫ్రెంచ్ అధికారి ఉంటాడు. ఈ రక్షణగా ఉన్నటువంటి ఫ్రెంచ్ అధికారి ఎవరు అనేది మనకి ఇంపార్టెంట్. రక్షణగా ఉన్న ఫ్రెంచ్ అధికారి పేరు ఏం పేరు? బుస్సీ. అయితే ఈ బుస్సీ అక్రమాలు ఎక్కువైపోయాయని చెప్పి సలాబత్ జంగ్ ఏం చేస్తాడంటే బుస్సీని తొలగిస్తాడు. బుస్సీని తొలగిస్తాడు. ఎప్పుడైతే బుస్సీని తొలగిస్తాడో ఈ ఉత్తర సర్కారులన్నీ కూడా బుస్సీ కంట్రోల్లో ఉంటాయి. ఉత్తర సర్కారులన్నీ కూడా సలాబత్ జంగే బుస్సీకి ఇచ్చుంటాడు. ఎప్పుడైతే బుస్సీని తొలగించాడని తెలిసిందో ఈ ఉత్తర సర్కారుల ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న జమీందారులు ఏం చేస్తారంటే ఈ ఫ్రెంచ్ వారి కదా వీళ్ళకు ట్యాక్స్ కట్టారు. మొత్తం రాయలేము, కథలా చెప్తుంది చూసుకోండి. ఫ్రెంచ్ వాళ్ళకు ట్యాక్స్ కట్టేది ఆపేస్తారు. అలా ఆపేసినటువంటి వాళ్ళల్లో రాజమండ్రి, శ్రీకాకుళం, బొబ్బిలి ఉంటాయి. రాజమండ్రి, శ్రీకాకుళం, బొబ్బిలి ఈ జమీందారులు ఉంటారు. అయితే విజయనగరం జమీందారు విజయరామరాజు, పేర్లోనే విజయరామరాజు, ఈయన విజయనగరం జమీందారు. ఈ బొబ్బిలి జమీందారు ఎవరు? రంగారావు. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో కాదు. సో రంగారావు ఏం చేసినప్పుడు ట్యాక్స్ కట్టడం లేదు. విజయరామరాజు మాత్రం కడుతున్నాడు, ట్యాక్స్ కడుతున్నాడు. ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? విజయరామరాజు ఏమో ట్యాక్స్ కడుతున్నాడు, రంగారావు కట్టలేదు. ఎందుకు విజయరామరాజు కడుతున్నాడు అంటే వీడికి మరియు బుస్సీకి మంచి ఫ్రెండ్షిప్. వీడికి మరియు బుస్సీ, ఫ్రెంచ్ అధికారి కదా బుస్సీ, వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. అదే మనకి వచ్చినటువంటి క్వశ్చన్. విజయరామరాజు ఎవరు హెల్ప్ తీసుకున్నాడంటే బుస్సీ హెల్ప్ తీసుకున్నాడు, ఫ్రెంచ్ అధికారి. ఇప్పుడు ఏమైందంటే ఈ విజయరామరాజు బాగా ప్లాన్ చేశాడు. మనకి ఎప్పటి నుంచో బొబ్బిల్ అంటే కాదు, రంగారావు అంటే కాదు. ఇప్పుడు ఎట్లా రంగారావు గారు ట్యాక్స్ కట్టలేదు, ఇదే దొరికిందే ఛాన్స్, బుస్సీని రెచ్చగొట్టి రంగారావు మీదకి వేసేద్దాం వాడిని అని విజయరామరాజు ప్లాన్ చేశాడు. విజయరామరాజు ప్లాన్ చేసి ఏం చేస్తున్నారు, ఈ బుస్సీ మరి విజయరామరాజు ఇద్దరు ఒకటైపోయి రంగారావు మీదకి వెళ్ళారు. రంగారావు ఎవరు? బొబ్బిలి జమీందార్, ఓకేనా? రంగారావు మీదకి వెళ్ళి ఇతన్ని ఏం చేశారు, రంగారావుని లేపేశారు బొబ్బిలి యుద్ధంలో 1757లో, ఓకేనా? ఈ రంగారావుకు ఒక అల్లుడు ఉన్నాడు. ఈ అల్లుడు ఎవరు? తాండ్ర పాపారాయుడు. వీడేం చేశాడు, ఈ విజయనగరం జమీందార్ దగ్గరికి వచ్చి ఈ విజయరామరాజుని ఏం చేశాడు, లేపేశాడు, ఓకేనా? ఇది. సో వాడు తెచ్చాడు, వీడు తెచ్చాడు, గుర్తుపెట్టుకోండి. ఇది బొబ్బిలి యుద్ధం, ఓకేనా? అయితే ఈ యుద్ధం యొక్క ఫలితం ఏంటి, ఈ బొబ్బిలి యుద్ధం యొక్క ఫలితం ఏంటి అనేది మనం చూస్తే గంజాం నుండి గుంటూరు వరకు ఉత్తర కోస్తా మొత్తం ఫ్రెంచ్ వారి కంట్రోల్లోకి వెళ్ళింది. గంజాం టు గుంటూరు ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది? ఫ్రెంచ్ కంట్రోల్లోకి వెళ్ళింది. గంజాం టు గుంటూరు ఫ్రెంచ్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అనమాట, ఓకేనా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే బొబ్బిలి యుద్ధం అంటే, ఇంకా అంతకుమించి మీకు ఏం అవసరం లేదు. నెక్స్ట్ తన కుమారుడు పిన్న వయస్కుడు కావడం వల్ల రాజ్య సంరక్షకురాలుగా పాలించిన శాతవాహనురాలు. చెప్పాల మరి. ఉన్నారా లేరా ఎవరు? ఆన్సర్ ఏమ్మా? దేవి నాగానిక సార్, గౌతమి బాల కాదు, దేవి నాగానిక. అమ్మా చెప్పండి. దేవి నాగానిక సార్. దేవి నాగానిక, ఓకే సూపర్. దేవి నాగానిక అనేది మనందరికి తెలుసు. సో
చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందేమో ఎవరు? దేవి నాగానిక. కాబట్టి ఈ దేవి నాగానిక ఎవరి నాగానిక? దేవి నాగానిక. వీళ్ళ నాన్న ఎవరు? వీళ్ళ తండ్రి పేరు ఏం పేరు? ఎవరు వీళ్ళ నాన్న? ఎవరమ్మా వీళ్ళ నాన్న? వీళ్ళ నాన్న ఎవరు? మహారథి త్రణైకరు. భర్త ఎవరు? మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణి. ఓకేనా? తర్వాత మొదటి శాతకర్ణి రాజ్యానికి వస్తాడు. మొదటి శాతకర్ణి తర్వాత ఎవరు వస్తారు? వేదశ్రీ. ఓకేనా? వేదశ్రీ వస్తాడు. ఆ తర్వాత రెండవ శాతకర్ణి వస్తాడు. ఓకేనా? మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే ఈయనకు కుమారులు కొందరు ఉన్నారు. ఈయనకున్నటువంటి కుమారులు ఎవరెవరు అంటే హుకుశ్రీ అనేవాడు ఒకడు ఉన్నాడు. కుమార హుకుశ్రీ అనే పేరుతో ఉన్నాడు. అలాగే సత్ శ్రీమత్ కుమార శాతవాహన. ఇవన్నీ శాసనాల్లో లభించిన ఆధారాలు. సత్ శ్రీమత్ కుమార శాతవాహన అనే పేరుతో ఒక కొడుకున్నాడు. అలాగే మూడోవాడు కాదు, ఈడే పెద్దవాడు. అసలు వేదశ్రీ ఈ పేరే మనకి ఎక్కువ వినపడుతుంది. వీడు పెద్దవాడు. అంటే ముగ్గురు కొడుకుల్లో వీడు పెద్దవాడు. అయితే వాళ్ళ నాన్న మరణం తర్వాత వీడు బాలుడుగా ఉండడంతో రాజ్య రక్షణ, వీడు చిన్నప్పుడు బాలుడు కాబట్టి ఆ రక్షణ భారం అనేది దేవి నాగానిక తీసుకుంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే నాగానిక వేయించినటువంటి నానాఘాట్ శాసనంలో ఈ ప్రూఫ్స్ మనకు దొరుకుతాయి. నానాఘాట్ శాసనం అనేది దీనికి ఈ ప్రూఫ్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఆ తర్వాత ఇది ఈ నానాఘాట్ శాసనం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ శాసనంలో తన భర్త వైదిక క్రతువులు నిర్వహించాడు, యజ్ఞ యాగాదులు చేశాడు అని చెప్పుకుంటూనే ఉంటుంది. అయితే ఈ శాసనం బౌద్ధ గుహల్లో ఉంటుంది. అంటే అప్పుడు మత సామ్రాజ్యం ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. శాసనంలో ఐదవ మతం గురించి పేర్కొంటుంది ఎక్కువగా, కానీ బౌద్ధ గుహల్లో ఈ శాసనం అనేది ఉందన్నమాట. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత ఈ శాసనం ఇంకా ఏం చెప్తుందంటే వివాహ సంబంధాల గురించి చెప్తారు. ఎవరెవరికి? శాతవాహనులకు మరియు మరాఠా రాజులకు మధ్య ఉన్నటువంటి వివాహ సంబంధాల గురించి చెప్తారు. ఇంకా ఏం చెప్తాదంటే రెండో పాయింట్ దేని గురించి చెప్తాదంటే మొదటి శాతకర్ణి యొక్క విజయాల గురించి చెప్తారు. తన యొక్క భర్త విజయాల గురించి కూడా ఏమో చెప్తుంది అనమాట. ఓకేనా? ఆ విజయాలతో పాటు మొదటి శాతకర్ణి బిరుదులు 2 ఉన్నాయి. ఆ బిరుదులు ఏంటంటే దక్షిణ పదాపతి. ఇది ప్రీవియస్ క్వశ్చన్. దక్షిణ పదాపతి, అప్రతిహాత చక్ర. ఈ 2 బిరుదులు తన భర్తకు ఉన్నట్టు కూడా ఈ నానాఘాట్ శాసనంలో. మొత్తానికి ఈ శాసనం ఏ భాషలో ఉంది అంటే ప్రాకృతంలో. ఓకేనా? ప్రాకృత భాషలో ఈ శాసనం అనేది ఉంది. ఇక్కడే ఈమె కుమారుడు చిన్నవాడు కాబట్టి నేను రాజ్యరక్షణ భారాన్ని తీసుకున్నాను అని ఈ శాసనంలోనే ఆమె చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొట్టేస్తున్నాను. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం అభినవ దండి అంటే కేతన అని. ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు కావాలి రివైండ్ చేసుకొని వినండి. ఓకేనా? మనకు తర్వాత వీరేశలింగంలో దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగరుడుగా ఇందాక మనం చెప్పాం. అయితే ఎవరన్నారు మాట? ఎవరన్నారు చెప్పలేదు. ఎంజీ రానడే అన్నాడు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. వీరేశలింగం గురించి మనం అందరం చెప్పుకున్నాం. ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు అని ఎందుకన్నాడు? ఆయన ఏమేమి పెళ్లిళ్ళు చేశాడు? 53 పెళ్లిళ్ళు, వితంతు పునర్వివాహాలు చేశారని చెప్పుకుంటే టైం వేస్ట్. సో అది మీకు కావాల్సిన వాళ్ళు ఒకసారి రివైండ్ చేసుకోండి. అయితే ఎవరన్నారు? ఎందుకంటే మనం ఆల్రెడీ తెలుసు, మనం చెప్పుకున్నాం.
ఉత్తర భారతదేశంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఉన్నారు. దక్షిణ భారతదేశంలో వీరేశలింగం ఉన్నాడు. ఈ వీరేశలింగంని ఈ ఈవీఎస్ పేరుతో పిలిచింది ఎవరు అంటే ఎంజి రనడే, మహాదేవ గోవింద రనడే అనేటువంటి వ్యక్తి పిలవడం జరిగింది. మరి ఎప్పుడు పిలిచాడు, ఎక్కడ పిలిచాడు, ఇది ఇంపార్టెంట్. ఎప్పుడు, ఎక్కడ, ఓకేనా. మరి ఎప్పుడు పిలిచాడు, 1898లో పిలిచాడు. ఎక్కడ పిలిచాడు, మద్రాసులో పిలిచాడు. 1898లో మద్రాసులో పిలిచాడు. మరి ఏ సందర్భంలో పిలిచాడు, అంటే ఒక సందర్భం ఉంది. ఆ సందర్భం ఏంటి, ఒక సభ జరుగుతోంది. సభ అంటే ఆ సభకు పేరు పెడతారు కదా, సభకు మహిళా సంఘ సంస్కరణ సభ అని పేరు పెట్టారు. మహిళా సంఘ సంస్కరణ సభ అనేటువంటి పేరు పెట్టారమ్మా. మహిళా సంఘ సంస్కరణ సభ అనేటువంటి పేరు పెట్టారు. ఈ సభకు అధ్యక్షుడు దీనికి వెరీ వెరీ ఇంపార్టెంట్, వీరేశలింగమే. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, వీరేశలింగమే. దీనికి అతిథిగా ఎవరు వెళ్ళింటారు ఇప్పుడు, మన ఎంజి రనడే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వీరేశలింగం చేసినటువంటి సేవలు చూసి, వితంతు పునర్వివాహం కోసం అతను చేస్తున్నటువంటి కృషి చూసి, స్త్రీ జనోద్ధరణ కోసం, స్త్రీ విద్య కోసం, స్త్రీ సంక్షేమం కోసం, స్త్రీ ఎదుగుదల కోసం ఆయన పోరాడుతున్నటువంటి విధానం చూసి నచ్చి, దక్షిణ భారతదేశ ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు అయ్యా నువ్వు, ఉత్తర దేశంలో ఆయన ఉన్నాడు, నువ్వు దక్షిణ దేశంలో నువ్వు ఉన్నావని ఎంజి రనడే పొగిడాడు. కేల్కతం దుకాణం బంద్. నెక్స్ట్, శాతవాహనుల కాలంలో నర్తకీమణులు వాడిన మైపోతం అరదలం అనే మైపోత, ఓకేనా, వాడేవాళ్ళు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత ఒక్క నిమిషం ఇక్కడ మనం పాయింట్ చెప్పుకుందాం. శాతవాహనుల కాలంలో మనం చూద్దాం. సో ఇక్కడ నర్తకీ మనులు అంటే స్త్రీల ప్రస్తావన వచ్చింది. ఓకేనా, మనందరికీ తెలుసు శాతవాహనుల కాలంలో స్త్రీలకు ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వడం జరిగింది. మనకు అదంతా వద్దు కానీ, నర్తకీ మనులు అరదలం అనేటువంటి మైపోతను వాడేవాళ్ళు. అరదలం అనేటువంటి ఒక పూతని, మైపూతని నర్తకీ మనులు వాడేవాళ్ళు. ఓకేనా, వేరు వేరు ఇంపార్టెంట్, మనం బాగా గుర్తుపెట్టుకోవాలా. ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సతీ సాగమనంలో పాల్గొంటున్నటువంటి ఒక స్త్రీ విగ్రహం లభించింది. ఎక్కడ, ఇది కూడా మనం చెప్పేసాం ఆల్రెడీ, నాగార్జున కొండ వద్ద మీకు చెప్పాను ఆల్రెడీ. అలాగే బానిస స్త్రీని ఎంత ఉన్నతంగా చూసినా కూడా బానిస వ్యవస్థ ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఏది, కామసూత్రాలు. వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు బానిస వ్యవస్థ గురించి చెప్తాయి. అలాగే ఈ సతి గురించి చెప్పినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు అని అడుగుతారు. నాగార్జున కొండ వద్ద లభించింది. చెప్పింది ఎవరు అంటే స్ట్రాబో. సతీ సాగం గురించి చెప్పిన విదేశీ యాత్రికుడు ఎవరంటే స్ట్రాబో అనేటువంటి విదేశీ యాత్రికుడు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇంకా అరదలం అనేటువంటి మైపోతను వీళ్ళు వాడేవాళ్ళు. ఓకేనా. ఆ తర్వాత సాంఘిక జీవనం, శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవనం మనకి ఎక్కడ కనిపిస్తుంది? సాంఘిక జీవనం మనకు ప్రధానంగా ఎక్కడ కనిపిస్తుంది అంటే, మీరేం చెప్పాలి, అమరావతి శిల్పాలు, గాథా సప్తసతి, రెండు. బుక్ అడిగితే గాథా సప్తసతి బుక్ అడిగితే, అదే శిల్పాలు అడిగితే అమరావతి శిల్పాలు. ఈ రెండిట్లో శాతవాహనుల కాలం నాటి సాంఘిక జీవన పరిస్థితుల గురించి చెప్తారు. ఓకేనా. అలాగే స్నానానికి పసుపు వాడే వాళ్ళని, కాళ్ళకు పారాన్ని రాసుకునే వాళ్ళని తెలుస్తారు. ఓకేనా. ఇవన్నీ కూడా శాతవాహనం నుంచి సింపుల్ బిట్, ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ వాటికి 20 క్వశ్చన్స్ అయినాయి. సెకండ్, వాసవి దేవత ప్రధాన